15 వీక్స్, 15 వారాలైంది. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, అయితే ఆత్మఫలం ఏమనగా సంతోషం, అయితే ఆత్మఫలం ఏమనగా సమాధానం, అయితే ఆత్మఫలం ఏమనగా దీర్ఘశాంతం. అక్కడ దాకా అయిపోయింది. 4 భాగాలు, 4 మాటలు ధ్యానం చేశాం. ఒకటి ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం. 4 అయిపోయాయి. ఈరోజు 5వది ప్రారంభించుకుంటాం. 5వది ఏముంది అక్కడ? దయాళుత్వం అని ఉంది. సో దయాళుత్వము అనే మాట ఇది బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట, బైబిల్లో చెప్పబడుతున్నటువంటి ప్రతి వాక్యానికి ఒక స్ట్రక్చర్, ఒక వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని మాట్లాడుకున్నాం మనం రెగ్యులర్గా. అదేమిటంటే గమనించండి ఒకసారి. మొదటి 5 పుస్తకాలు అనగా ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ఎవరు మాట్లాడలేదు, ద్వితీయోపదేశకాండము, ఈ 5 పుస్తకాలని ద వర్డ్ అంటాం, వాక్యం అంటాం. ఏమంటాం? వాక్యము అంటే ఇది. మొదటి 5 పుస్తకాలు వాక్యం అంటే స్థిరమైన ప్రవచన వాక్యము అనండి ఒకసారి. ఓకే, ఈ స్థిరమైన ప్రవచన వాక్యము అనే దానికి సంబంధించిన ఆ 5 పుస్తకాలని మిగిలిన 61 పుస్తకాలు ఏం చేస్తున్నాయి? కామెంటరీ, వ్యాఖ్యానిస్తున్నాయి. ఇది ప్రైమరీగా ప్రతి ఒక్క విశ్వాసికి తెలిసి ఉండాల్సిన మినిమం పాయింట్. దేవుని వాక్యం చదివేటప్పుడు ఎప్పుడైనా సరే మీకు ఎక్కడో చోట ఏదో ఒక వాక్యం కనిపించింది అనుకోండి, ఆ స్టేట్మెంట్ ఊరికేనే అప్పటికప్పటి అక్కడే పుట్టినటువంటి స్టేట్మెంట్ కాదు, అక్కడ వచ్చినటువంటి స్టేట్మెంట్ కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే దేవుని వాక్యంలో ప్రతి స్టేట్మెంట్, ప్రతి వాక్యము గమనించండి ఒకసారి. మొదటి 5 పుస్తకాల్లో స్థిరమైన ప్రవచన వాక్యంలో చెప్పబడినటువంటి మాటలు ఆ యొక్క మిగిలిన గ్రంథాల్లో, మిగిలినటువంటి ఈవెన్ ప్రవక్తల గ్రంథాలు కావచ్చు, లేఖనాలు కావచ్చు, సామెతలు, కీర్తనలు కావచ్చు, క్రొత్త నిబంధన సువార్తలు కావచ్చు, అపోస్తల కార్యములు, ఈవెన్ ప్రకటన గ్రంథం దాకా ప్రతి పత్రికలో ఉన్న ప్రతి భాగం కూడా, ప్రతి స్టేట్మెంట్ కూడా అది ఎక్కడి నుంచి పుట్టింది అంటే దాని యొక్క డెరివేషన్ అంటాం, అనగా దాని యొక్క మొదటి 5 పుస్తకాల్లో ఉంటుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ప్రైమరీగా ప్రతి వ్యక్తికి తెలిసి ఉండాల్సిన, ప్రతి విశ్వాసికి తెలిసి ఉండాల్సిన మినిమం విషయం. దేవుని వాక్యము అంటే మొదటి 5 పుస్తకాలు, మిగిలిన 61 పుస్తకాలు 5 పుస్తకాల్లో ఉన్న విషయాల్ని వ్యాఖ్యానిస్తున్నాయి. అంటే ఇప్పుడు మనం చదువుతున్నటువంటి గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఉన్నటువంటి అయితే ఆత్మఫలం ఏమనగా దయాళుత్వము అనే పదం ఉందనుకోండి. ఈ దయాళుత్వము అనే పదము అయితే ఆత్మఫలము అని చెప్పబడే, ఆత్మఫలాలు అని బహువచనం చెప్పబడట్లేదు, సింగులర్, ఏకవచనం చెప్పబడి ప్రతి ఒక్కటి ఇండివిజువల్గా ఒక ఫలమై ఉన్నదన్నమాట. అవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఆత్మ విత్తనంలో నుండి, ఆత్మ ఫలించిన ఫలితంలో నుండి అవి బయటికి వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈ అక్కడ రాయబడినటువంటి ఆ 9 విషయాలు ఏవైతే ఉన్నాయో, దోస్ 9 ఆర్ క్యారెక్టర్ ట్రైట్స్ అంటాం. ఏమంటాం? క్యారెక్టర్ ట్రైట్స్ అంటే మన గుణములు, మన గుణ లక్షణాలు అని అర్థం. ఇవి మన ఈవెన్ మన లోపలికి వెళ్ళి మనల్ని మనం పరీక్షించుకుంటే ఈ క్యారెక్టర్ ట్రైట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో గమనించండి ఒకసారి. ఈ గుణ లక్షణాలు అనబడేవి ఏవైతే ఉన్నాయో ఇవి మనము మన ప్రవర్తన, మన మాట తీరు లేదా మన భాష, లేకపోతే మన వొకాబులరీ, మన భాష తీరు, మాట తీరు అంటాం కదా. ఆ తర్వాత మన ప్రవర్తన, మన మాట తీరు, మన క్రియలు, ఇవి 3 బయటికి కనిపిస్తాయి అందరికీ. ఇవి 3 బయటికి అందరికీ కనిపిస్తాయి. ఓకే, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటే తెలుసా? నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటే తెలుసా? మాట్లాడకుండా మాట్లాడడం. నీళ్ళు అడిగామనుకోండి, చెప్పండి, వాటర్ అడిగితే తీసుకొచ్చి అక్కడ అలా కొంచెం గట్టిగా ఒక సౌండ్ వస్తుంది, చూస్తారా? దీన్ని ఏమంటామంటే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంట. అదే ఏమన్నా లోపలికి వెళ్ళేటప్పుడు డోర్ గట్టిగా వేసి వెళ్ళిపోతాం, చూసారా?
మనం ఏం చెప్పం, కానీ ఏం చెప్పాలో అన్నీ తెలిసిపోతాయి. గట్టిగా చూస్తే అన్నీ అర్థమైపోతాయి. సో మాట్లాడకపోయినా దీన్నే బిహేవియర్, లేకపోతే ప్రవర్తన, లేకపోతే దీన్నే కమ్యూనికేషన్. సో మనము ఈ భూమి మీద మాట్లాడే మాటలు, మన ప్రవర్తన, మన స్వభావం, ఇవన్నీ బయట కనిపించే ఏవైతున్నాయో అవన్నీ లోపల ఉన్నటువంటి క్యారెక్టర్ ట్రేట్స్ ఏవైతున్నాయో వాటిని బేస్ చేసుకొని అవి పనిచేస్తాయి. ఓకే, ఇప్పుడు ఒక కంప్యూటర్ ఉందనుకోండి, కంప్యూటర్ని ఆపరేటింగ్ సిస్టమ్ ఎట్లా ఆపరేట్ చేస్తుందో మనిషిని ఈ క్యారెక్టర్ ట్రేట్స్, గుణలక్షణాలు, లోపల ఉన్న గుణలక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి బయట ఉన్నటువంటి ఈ యొక్క ప్రవర్తన, మాట తీరు, ఇవన్నీ బయటికి కనిపించేలా చేస్తాయి. వీటన్నిటిని ఆపరేట్ చేసేది ఎవరు? ఎందుకు అన్నాము అని చూస్తాం. యాక్చువల్గా ఏమన్నాం, ఏం చేసాం అన్నది కాదు, కానీ ఆ అనిపించినటువంటి మోటివ్ ఏంటి, ఆ మోటివ్ లోపల ఉంటుంది. ఆ మోటివ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఎవరంటే స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అనండి ఒకసారి, దేవుని వాక్యము మరియు పరిశుద్ధాత్ముడు. ఇవి రెండు మనిషి యొక్క ఆ గుణలక్షణాలని ఇంపాక్ట్ చేస్తాయి, లోపల ఇవి పనిచేస్తాయి. అందుకనే దేవుని వాక్యము రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడి అయినదై ప్రాణాత్మలను విభజించినంత మట్టుకు, అనగా కీళ్లను మూలుగను ప్రాణాత్మలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆ యొక్క రూట్స్ని, ఆ గుణలక్షణాల దాకా వెళ్ళి, ఆ క్యారెక్టర్ ట్రేట్స్ దాకా వెళ్ళి పరిశోధిస్తుంది. ఓకే, నువ్వు ఏమై ఉన్నావో, నువ్వు ఏమై ఉండాలో, ఏమై ఉంటే మంచిదో అవి నీకు జ్ఞాపకం చేస్తుంది, నీకు తెలియజేస్తుంది. ఆమేన్, అర్థమవుతుందని మాట్లాడు. సో ఈ గుణలక్షణాలు అనేవి ఏవైతున్నాయి, క్యారెక్టర్ ట్రేట్స్ ఏవైతున్నాయో వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేసి, వాటిని ప్రభావితం చేసే వాక్యము పరిశుద్ధాత్ముడు. ఆత్మఫలమేమనగా అనండి ఒకసారి మాట. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ మాట్లాడుకున్నాం. నెంబర్ 2 సంతోషం మాట్లాడుకున్నాం. నెంబర్ 3 సమాధానం మాట్లాడుకున్నాం. నెంబర్ 4 దీర్ఘశాంతం అంటే ఏంటో కూడా మాట్లాడుకున్నాం. దీర్ఘశాంతం ఎన్ని రకాలు? ఇంకా గట్టిగా 7 రకాల దీర్ఘశాంతాలు ఉన్నాయి. అంటే 7 విషయాల్లో మనము పేషెన్స్తో ఉండాలి, అనగా ఓపికతో, ఓర్పుతో, సహనంతో ఉండాలి. దీర్ఘశాంతం లాస్ట్ వీక్ దాకా మాట్లాడుకున్నాం. ఇక ఈరోజు దయాలుత్వం అంటాం. అనండి ఒకసారి మాట. దయాలుత్వము అనే దానికి సంబంధించిన కేవలం కొద్దిగా ఇంట్రడక్షన్ మాత్రమే ఈరోజు నేను మాట్లాడతాను, జ్ఞాపకం చేస్తాను. జస్ట్ అవుట్లైన్స్ మాత్రం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. కొంచెం డీటెయిల్గా మాట్లాడుకోవాలి దీని గురించి. దయాలుత్వం అంటే, దయాలుత్వం అనే పదము ఇక్కడ వచ్చింది కాబట్టి పౌలు దాన్ని డిఫైన్ చేశాడు అనుకోవడం పొరపాటు. పౌలు ఒక యూదు రబ్బీ, బోధకుడు. ఆయన యూదు రబ్బీ, మెస్సయ, క్రీస్తు యేసు యొక్క మరణ పునరుత్థానాలను కూర్చున్నటువంటి ఆ యొక్క లేఖనాలు, ఏ వాక్యాన్ని అయితే తను నేర్చుకున్నాడో, ఏ లేఖనాలు అయితే చదువుకున్నాడో, ఆ వాక్యానుసారం మరణించి తిరిగి లేచిన యేసు క్రీస్తునందు తను ఎలాగా యేసును క్రీస్తుగా అంగీకరించాడో, దీని యొక్క ప్రభావంలో నుండి, లేకపోతే వాక్యమును ఆయన క్రొత్తగా లేకపోతే ఇంటర్ప్రిట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి ఒక రబ్బీ, ఆయన బోధకుడు. ఆయన ఈ బోధకుడు అన్ని జనులకు రబ్బీయా, అన్ని జనులకు అపోస్తలుడా, లేకపోతే యూదులకు అపోస్తలుడా? పౌలు అన్ని జనులకు అపోస్తలుడా, యూదులకు అపోస్తలుడా? అన్ని జనులకి. సో ఈ అన్ని జనులకు అపోస్తలుడు అయినటువంటి ఈయన ఒక స్టేట్మెంట్ చెప్పాడు అంటే ఆయన జస్ట్ స్టేట్మెంట్ మాట్లాడట్లేదు. ఈ స్టేట్మెంట్కి రూట్స్ ఇంకెక్కడో ఉంటాయి. దేవునికి స్తోత్రం. దయాలుత్వము అనే మాటకి హీబ్రూలో నేను ఒక పదం చెప్తాను, గుర్తుపెట్టుకోండి ఒకసారి. నెదీవూత్ అంటాం. అనండి ఒకసారి, నెదీవూత్. ఈ పదం విన్నప్పుడు ఎప్పుడు ఏమన్నా గుర్తొచ్చిందా మీకు? నెదీవూత్ అనే పదం విన్నప్పుడు ఏమైనా గుర్తొచ్చిందా మీకు? నెదీవూత్ అనే పదం ఏదైతుందో దీన్నే హీబ్రూలో దయాలుత్వము అనే పదాన్ని, హీబ్రూ వర్డ్ అది నెదీవూత్ అనే పదం. ఈ నెదీవూత్ అనే పదాన్నే ఇక్కడ మనకి తెలుగులో దయాలుత్వము అని, కొన్ని బైబిల్స్లో కైండ్నెస్ అని రాస్తుంది, కొన్ని బైబిల్స్లో కైండ్నెస్ అని, కొన్ని బైబిల్స్లో ఏమంటామంటే జెంటిల్నెస్ అని, ఇంకొన్ని బైబిల్స్లో చారిటీ అని రాస్తుంది. ఓకే, చారిటీ, జెంటిల్నెస్, కైండ్నెస్. సో దీన్నే తెలుగులో మనకేం రాస్తుంది? దయాలుత్వం. దయాలుత్వం అనే పదాన్ని మీరు అర్థం చేసుకోవాలి అంటే తెలుగు డిక్షనరీలోకి వెళ్ళి దయాలుత్వం యొక్క డెఫినేషన్ చూస్తే మనకు అర్థం కాదు. అక్కడ చెప్పే విషయం ఏదైనా ఉండొచ్చు గాక, కానీ ఈయన లేకపోతే బైబిల్లో మనకు చెప్పబడే అంశము బైబిల్ పర్స్పెక్టివ్లోనే చూడాలి.
బైబిల్ డిక్షనరీలోంచి వెతుక్కోవాలి. సో తెలుగు డిక్షనరీలో మనకి ఇచ్చే డెఫినేషన్ ఒకటై ఉండొచ్చు, కానీ ఇక్కడ జస్ట్ దయాలుత్వం కాదు, అది నెదివుత్ అనే పదము. నెదివుత్ అనే పదానికి ఇంగ్లీష్లో మ్యాక్సిమం బైబిల్స్ మీరు సెర్చ్ చేస్తే, బైబిల్ హబ్ అని ఒకటి ఉంటుంది ఆన్లైన్లో, అక్కడికి వెళ్ళి ఆ ఒక్క రెఫరెన్స్ని సెర్చ్ చేస్తే మీకు ఎన్ని బైబిల్స్లో ఆ వాక్యం ఎలా రాస్తుందో ఒక దగ్గర వచ్చేస్తాయి. సో చూడండి ఒకసారి ఏమని చెప్పాను నేను, జెంటిల్నెస్, కైండ్నెస్, తర్వాత చారిటీ. సో ఇది దయాలుత్వం గురించి రాయబడినటువంటి ఇంగ్లీష్ పదాలు. బట్ నెదివుత్ అనేది ఇంకా సంథింగ్ డీపర్ మీనింగ్తో ఉంది. ఓకే, నెదివుత్ అంటే ఏమైనా గుర్తొచ్చిందా? నెదివుత్ అనే పదం ఏమైనా గుర్తొచ్చిందా అది విన్నప్పుడు? సెల్ఫ్ రెక్టిఫికేషన్ డేస్లో ముస్సార్ అంటే ఏంటి పాస్టర్ గారు, కొత్త కొత్త పదాలు చెప్తారు మీరు. ముస్సార్ అంటే ఎథిక్స్ అంటాం. ముస్సార్ అంటే ఎథిక్స్, ఆత్మీయ నైతిక నియమాలు. బైబిల్ అనేది, బైబిల్ యొక్క ద గోల్ ఆఫ్ ద బైబిల్ ఏంటంటే దేవుని వాక్యము జస్ట్ స్పిరిచువల్ థింగ్స్ని మాత్రమే చెప్పదు, కానీ దాని యొక్క రిఫ్లెక్షన్ ఎక్కడంటే మన రోజువారీ నైతిక నియమాల్లో అది ఆధారపడి ఉంటుంది. అందులో 48 ఎథిక్స్ మనం నేర్చుకున్నాం, 48 వర్డ్స్ నేర్చుకున్నాం. అందులో ఒకటి నెదివుత్ అనే పదం. ఈ దయాలుత్వం అనేది వన్ ఆఫ్ ద ఎథిక్ అనమాట, వన్ ఆఫ్ ద నైతిక నియమం. నెదివుత్ అంటే, దయాలుత్వం అంటే అర్థం ఏంటి అసలు? చాలా జాగ్రత్తగా వినాలి ఒకసారి ఈ మాట. దీన్ని బైబిల్ ప్రకారం, లేకపోతే ఒకవేళ రబ్బీని అనగా ఈ పౌలుని అడిగామనుకోండి, అసలు మీరు దయాలుత్వం అని చెప్పారు కదా, ఏ ఉద్దేశంతో చెప్పారు మీరు అని ఆయన అడిగామనుకుందాం. ఆయన్ని అడిగితే ఆయన దాన్ని వివరించేటప్పుడు ఏమని వివరిస్తాడో చెప్తాను వినండి ఒకసారి. ఆయన ఏమని వివరిస్తాడంటే, ఇది అంటే ఆయన ఈ మాట చెప్పడం వెనకాల ఆయనకున్నటువంటి సోర్స్, ఇది నేను చెప్పే విషయం. ఇది ఈ ప్రపంచము, ఈ విశ్వము, లేకపోతే మన మానవ ప్రపంచం 3 విషయాల మీద నడుస్తుంది. మానవ ప్రపంచం ఎన్ని విషయాల మీద? 3 విషయాల మీద నడుస్తుంది. ఒకటి ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము, దేవుని ఉపదేశం, దేవుని తోరా. అనగా మొదటిది తోరా అంటాం, అనగా ద వర్డ్ ఆఫ్ గాడ్, ద ఇన్స్ట్రక్షన్, ద పేరెంటింగ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్. ఒక తల్లిదండ్రులు పిల్లలకి నువ్వు అది చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్పి ఒక రెస్ట్రిక్షన్స్, లేకపోతే కొన్ని మేలుకరమైన రెస్ట్రిక్షన్స్ ఎలా పెడతామో, ప్రేమతోనూ వాత్సల్యంతో ఎలా పెడతామో, అలాగా దేవుడిచ్చే ఉపదేశం. ఓకే, దేవుడిచ్చే ఆ ఉపదేశం అనేది మొదటిది. ఈ ప్రపంచం ఎన్ని విషయాల మీద నడుస్తుంది? 3 విషయాల మీద నడుస్తుంది. నెంబర్ 1 తోరా, నెంబర్ 2 ద సర్వీస్ ఆఫ్ గాడ్. అనండి ఒకసారి, కొంచెం గట్టిగా అనండి మాట. సర్వీస్ ఆఫ్ గాడ్, దీన్నే హీబ్రూలో అవోదా అంటాం. అనండి ఒకసారి, అవోదా అంటే, అవోదా హస్యం అంటే దేవునికి సన్నిధిలో చేసే సర్వీస్ అనమాట. మొదటిదేమో ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కట్టడలు, విధులు, ఈ యొక్క ఉపదేశం. ఓకే, ఈ మూడింటి గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్. ఈ 2, మొదటిది తోరా అనగా ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ గాడ్, నెంబర్ 2 ద సర్వీస్ ఆఫ్ గాడ్. సర్వీస్ ఆఫ్ గాడ్ అంటే ఏంటో తెలుసా? ఏమై ఉండొచ్చు? సర్వీస్ ఆఫ్ గాడ్ అని దేని అంటాం? సర్వీస్ ఆఫ్ గాడ్ అని దేని అంటాం? ఇన్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్ అంటేనేమో దేవుని వాక్యము, దేవుని ఉపదేశం. సర్వీస్ ఆఫ్ గాడ్ అని దేని అనాలి అసలు? వాట్ ఈస్ ద సర్వీస్ ఆఫ్ గాడ్? జస్ట్ మీకు తెలిసింది చెప్పండి, పర్వాలేదు. పరిచర్య. అదే, ఎలా పరిచర్య? ఇది మీకు యుక్తమైన సేవ అని ఉంటుంది బైబిల్లో, లేకపోతే బెస్ట్ పరిచర్య అని ఉంటుంది అని చెప్తారా? కాదు. మీ శరీరములను సజీవ యాగముగా సమర్పించుట దేవునికి యుక్తమైన బలి. అది దేవుని సన్నిధిలో బలులు అర్పించడాన్ని సేవ అంటాం. సో బలులు అర్పించడం అంటే వేరే వేటినో అర్పించడం కాదు, కానీ మనము దేవునికి సబ్మిట్ చేసుకోవడం అనేది 2వ విషయం అన్నమాట. సబ్మిట్ చేసుకునే విధంగా మన శరీరాలను దేవునికి సజీవ యాగముగా అర్పించుట యుక్తమైన సేవ. ఓకే, అవోదా హస్యం అనగా దేవుని సేవ అన్నమాట. దేవుని సేవ అంటాం దాన్ని. మళ్ళొకసారి చెప్పండి ఒకసారి. ఈ ప్రపంచం 3 విషయాల మీద నడుస్తుంది.
బైబిల్ ప్రకారం ఈ ప్రపంచం 3 విషయాల మీద నడుస్తుంది. ఒకటి ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్. చెప్తాను, ఇంకొంచెం డీటెయిల్స్ వెళ్ళాలి, ఊరికనే అలా చెప్పగానే అర్థమైపోదు. సో ఇన్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్, ద పేరెంటింగ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఉపదేశాన్ని బేస్ చేసుకొని, అనగా దేవుడు మనల్ని డైరెక్ట్ చేస్తాడు, గైడ్ చేస్తాడు. ఆ డైరెక్షన్, గైడెన్స్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం నడుస్తున్నప్పుడు ఇది మొదటి ప్రపంచం నడిచే మొదటి భాగం అయితే, రెండవ ఏరియా ఎక్కడంటే దేవునికి మనం లోబడి మన శరీరమును సజీవ యాగముగా సమర్పించుకున్నప్పుడు అది రెండవ భాగం. దేవునికి మనల్ని మనం సబ్మిట్ చేసుకోవడం. ఈ ప్రపంచం నడిచేది 3 విషయాల మీద. ఒకటి దేవుని ఇన్స్ట్రక్షన్, 2 మన సబ్మిషన్, దాన్నే సేవ అంటాం. ఓకే, రెండవది సేవ. మూడవది నెదివుత్, కైండ్నెస్. ఓకే, దీన్ని ఏమంటామంటే ఖసెద్ అంటారు. అనండి ఒకసారి. ఖసెద్ అనే మాటకి గ్రేస్ అని అర్థం. యాక్చువల్గా గ్రేస్ అని అర్థం. కానీ పాయింట్ ఏంటంటే ఇది నాట్ జస్ట్ గ్రేస్. ఇది ఎలాంటిదంటే, ఉన్నవాడు తనకున్న దాంట్లో నుండి లేని వాళ్ళని ఆదుకొనడానికి తన చెయ్యి జాపడాన్ని, ఓకే, తన హృదయాన్ని విశాలపరుచుకొని దీన్నే దయాలుత్వం అంటాం. ఓకే, అంటే ఇక్కడ మనకు ఆత్మఫలాల్లో ఏదైతే ఎన్నో చదువుకుంటున్నాం మనం, 5వది కదా, 5వది. కానీ ప్రపంచాన్ని నడిపించే వాటిల్లో అది 3వది. సో దాన్ని అర్థం చేసుకోవడానికి కొద్దిగా మీకు అర్థమయ్యే భాషలో కొద్దిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి ఒకసారి. దేవుని యొక్క వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యము అనండి ఒకసారి. వాక్యం ఏదైతే ఉందో, అనగా ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్ అనేది అయితే మాట్లాడుకుంటున్నామో, లేకపోతే ద వర్డ్ ఆఫ్ గాడ్, ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్, ద టీచింగ్ ఆఫ్ గాడ్, ఇది ఏదైతే ఉందో ఇది ఎక్కడి నుంచి పుట్టిందట? దేవుని వాక్యము, దేవుని ఆత్మ అని రాసి ఉంటుంది. మరొకసారి ఏం చెప్పాను నేను? దేవుని వాక్యము, దేవుని ఆత్మ అంటే అర్థం ఏంటి? ఎక్కడ ఉంటుంది ఆ మాట? హిజ్ వర్డ్ ఈజ్ స్పిరిట్. జాన్, యోహాను సువార్త ఎన్నో వచనం? 6వ అధ్యాయం. 6వ అధ్యాయమేనా? దేవుని వాక్యము, దేవుని ఆత్మ అనే మాట ఎక్కడ ఉంటుంది? హిజ్ వర్డ్ ఈజ్ స్పిరిట్. చెప్పాలి. జాన్ 6th 6వ అధ్యాయమేనా? 6:60. ఎస్, 6th chapter. మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారని, అదేనా? 63. ఎస్, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను నీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఓకే, ద వర్డ్ ఈజ్ స్పిరిట్ అని ఉంటుంది. అనగా దేవుని వాక్యమట, దేవుని ఆత్మ మరియు దేవుని జీవమై ఉన్నాయి. చూడండి ఒకసారి, మరొకసారి చెప్తాను. దేవుని వాక్యము, ఓకే, ప్రపంచం 3 విషయాల మీద రన్ అవుతుందని చెప్పాను కదా. అందులో మొదటిదేంటి? దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యము దేవుని ఆత్మ అని చెప్పబడుతుంది. అంతేకాదు దేవుని వాక్యము దేవుని జీవం అని చెప్పబడుతుంది. ఒకసారి నేను చెప్పే విషయాన్ని గమనించండి ఒకసారి. అవర్ సోల్స్, మన సోల్ ఎక్కడి నుంచి వచ్చింది? మన సోల్ యొక్క సోర్స్ ఎక్కడి నుంచి? దేవునిలో నుంచి, దేవుని నిశ్వాసంలో నుంచి మన సోల్ పుట్టింది కదా. దేవుడు నరుని నేలమంటితో నిర్మించి, ఆ నేలమంటితో నిర్మించబడిన నరుని యొక్క నాసిక రంధ్రాల్లో జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మ ఆర్ లివింగ్ సోల్ అయ్యామట. వి బికేమ్ లివింగ్ సోల్. దీన్నే సోల్ అంటాం. సోల్ని తెలుగులో ప్రాణం అని కొన్నిసార్లు ట్రాన్స్లేషన్ ఉంటుంది, కొన్నిసార్లు ఆత్మ అని ట్రాన్స్లేషన్ ఉంటుంది. బట్ ఏదేమైనా సరే ఇంగ్లీష్లో దాన్ని సోల్ అంటాం, హీబ్రూలో నెఫెష్ అంటాం. సో మన సోల్ ఏదైతే ఉందో, మన సోల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని యొక్క నిశ్వాసలో నుంచి వచ్చింది. అట్ ద సేమ్ టైం అదే నిశ్వాసలో నుంచి వచ్చిన ఇంకొక విషయం ఏంటంటే ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ అవర్ సోల్ బోత్ ఆర్ ట్విన్స్. ఓకే, కొంచెం
నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ అవర్ సోల్ బోత్ ఆర్ ట్విన్స్. ఇవి రెండు ఒక్క దాంట్లో నుంచి వచ్చాయి. ఒకసారి ఈ మాట చదవండి. ఒకసారి కీర్తనల గ్రంథం 19వ కీర్తన చదువుదాం ఒకసారి. కీర్తన గ్రంథం 19వ కీర్తన 7వ వచనం చూస్తూ ఉంటే అందులో దేవుని వాక్యం ఏంటో, దేవుని వాక్యం ఏమై ఉన్నదో మనకు రాస్తుంది. చూద్దాం ఒకసారి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. ప్రాణము అంటే అర్థం ఏంటి? సోల్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని నిశ్వాసం నుంచి వచ్చింది. ఆయన వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన నిశ్వాసం నుంచి వచ్చింది. ఇవి రెండు కలిసి ఏం చేస్తున్నాయట అంటే నా సోల్ని రెజ్యువనేట్, నా సోల్ని రిజరక్షన్, నా సోల్కి అవసరమైన లైఫ్ ఇచ్చేది ఎవరు అంటే ద వర్డ్ ఆఫ్ గాడ్. అర్థమవుతున్న మాటలు. ఇవి రెండు ఎక్కడి నుంచి వచ్చాయంటే దేవుని నిశ్వాసల నుంచి కలిగాయి. దేవుని యొక్క ఆయన నిశ్వాస అనగా ఆయన ఊదడం ద్వారా నా ఆత్మ పుట్టింది. అంతేకాదు ఆయన నోటి మాటలు ఆయన శ్వాసల నుంచి వచ్చాయి. ఆయన వాక్యము ఆయన శ్వాస, నా సోల్ ఆయన శ్వాస, ఇవి రెండు కలిసి పనిచేస్తున్నాయి. అందుకనే హెబ్రీ పత్రికలో ఒక మాట రాసింది ఏమందంటే, ఆయన ఈ లోకంలోనికి ప్రవేశించినప్పుడు, శరీరం ధరించుకొని ఈ లోకంలోనికి ప్రవేశించినప్పుడు నన్ను గురించి గ్రంథపు చుట్టలో వ్రాయబడిన సంగతులు నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నాను. అంటే అర్థం ఏంటంటే ఇదిగో నన్ను గురించి ఏవి రాయబడ్డాయో అంటే నా సోల్ అండ్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్, నాకు అవసరమైన నా కోసం ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్, నేను ఇద్దరం ఒకేసారి వచ్చాము. నా ప్రాణమును తెప్పరిల్ల చేసేది, నా ప్రాణమును ఉజ్జీవింపజేసేది ఎవరు అంటే ద వర్డ్ ఆఫ్ గాడ్. నా ప్రాణమును ఉజ్జీవింపజేసేది దేవుని ఆత్మ అయి ఉన్నది. అర్థమవుతుంది. నేను చదువుదాం ఒకసారి, మళ్ళీ చదువుదామా. 19వ కీర్తన 7వ వచనం చూస్తున్నాం ఒకసారి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. అవి కాస్ట్లీ, టేస్టీ, ఇలా రకరకాలుగా దేవుని వాక్యం ఎంత గొప్పదో ఆ వాక్యము సోల్ మాత్రమే గ్రహించగలదు. సోల్ని ఉజ్జీవింపజేసేది, సోల్కి అవసరమైన లైఫ్ ఇచ్చేది, ఆ సోల్ని తెప్పరిల్లేటట్టు చేసేది ఎవరు అంటే ఆ సోల్ని మీరు దేంతోనన్నా నింపండి, దేంతోనన్నా రీప్లేస్ చేయండి. అది మీకు కొంచెంసేపు టెంపరీగా మీకు ఏదో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుందేమో, మిమ్మల్ని కొంచెం సంతోషపెడుతుందేమో, కానీ యెహోవా వాక్యము నీ కొరకు ఏర్పాటు చేసిన, నీతో పాటు పుట్టిన దేవుని వాక్యం ఏదైతే ఉందో అది నీ ప్రాణమును తెప్పరిల్ల చేస్తుంది. నీ ప్రాణములకు అవసరమైన ఉజ్జీవాన్ని, నీ కనులకు వెలుగునిస్తుంది. అంటే సోల్కి సంబంధించిన మనోనేత్రాలు అనండి ఒకసారి. మనోనేత్రాలు వెలిగించబడతాయి. దేవుని వాక్యం వెల్లడాగుటతోడనే వెలుగు కలుగుతుంది. ఆ వెలుగు మనోనేత్రాలకి వెలుగునిస్తున్నాయి, అనగా కళ్ళు తెరవబడుతున్నాయి. దేవుని వాక్యం వెల్లడైనప్పుడు ఓహో దేవుని వాక్యం ఇది కదా నాకు చెప్పబడుతుంది అని తెలిసినప్పుడు మన కన్నులు వెలిగించబడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకటి, ఈ దేవుని వాక్యము నేను ఒకేసారి పుట్టాము, అయితే నన్ను ఉజ్జీవింపజేసే ఆ వాక్యము. ఇంకొక మాటలో మీకు చెప్పాలంటే ఒక క్లియర్ పిక్చర్ మీకోసం చూడండి ఒకసారి. అబ్రహాము కాలములో అబ్రహామట ఏ వాక్యము లేనప్పుడే, ఏ రిటర్న్ వర్డ్ లేనప్పుడే అబ్రహాము ఆ వాక్యం అంతా అనుసరించి జీవించాడట. ఓకే, అబ్రహాం ఏం చేశాడట? దేవుని వాక్యం అని ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఆ వాక్యం అంతటినీ అబ్రహాం అనుసరించేశాడట. ఆ అబ్రహాం అనుసరించిన వాక్యాన్ని బట్టి అబ్రహాంని తీసుకొచ్చి ఏ తరంలో నిలబెట్టినా, అబ్రహాం తీసుకొచ్చి
ఇప్పుడున్న ఈ తరం కానీ లేకపోతే ఇంకొక అడ్వాన్స్డ్ ఇంకొక 100 సంవత్సరాల తర్వాత ఒక జనరేషన్ వచ్చిన వాళ్ళ ముందు నిలబెట్టిన అబ్రహాం వాళ్ళందరికీ ఏమవుతాడు? తండ్రి అవుతాడు. అంటే వాళ్ళందరికీ బోధించి నడవమని చెప్పగలిగిన మార్గదర్శకుడుగా, తండ్రిగా ఉండగలిగిన స్థాయి ఎవరిది అంటే అబ్రహాము. అంతకు ముందు ఉన్నటువంటి జనరేషన్లో అక్కడ ఎవరు లేరు, అందరూ కూడా ఎవరు ఇంతగా అనుసరించలేదట. దేవుని వాక్యము రిటర్న్గా రాయకముందే అబ్రహాము ఆ వాక్యం అంతటిని అనుసరించాడు. ఆ వాక్యము రిటర్న్గా ఒక గ్రంథ రూపం చేయబడి మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇవ్వబడింది. ఓకే, మరొకసారి దేవుని వాక్యము ముందు నుంచి ఆ వాక్యం వల్లనే సమస్త ప్రపంచం సృష్టించబడింది. ఆ సృష్టించబడిన ప్రపంచంలో ఎవరు కూడా వాక్యం అనుసరించలేదేమో, అందరు ప్రయత్నించారేమో, కానీ అబ్రహాం మాత్రం అందరు విశ్వాసాలకు తండ్రి అయ్యేంతగా అబ్రహాం అనుసరించాడట. ఆదికాండం 26:5 మాట రాస్తుంటుంది, అబ్రహాము నా కట్టడలు, నా విధులు, నా ధర్మశాస్త్రం అంతటిని అనుసరించాడని దేవుడే సర్టిఫికేట్ ఇస్తాడు. దేవుడే ఎవరికి? అబ్రహాంకి సర్టిఫికేట్ ఇస్తున్నాడు. తర్వాత చూడండి ఒకసారి. అంతేకాదు అబ్రహాంకున్న ఇంకొక సెకండ్ సర్టిఫికేట్ ఏంటంటే, అబ్రహాము నా కట్టడలు, నా మార్గం అనుసరించడం మాత్రమే కాదు, ఆయన తన ఇంటివారు, తన పిల్లలు, తన పిల్లల 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 పిల్లలకి నా మార్గం అనుసరించినట్లు ఆజ్ఞాపిస్తాడట. ఇది కూడా దేవుడే చెప్తున్నాడు ఆదికాండం 18:19. ఇది అబ్రహాం గురించి. వాక్యం అనేది రిటర్న్గా లేకముందే వాక్యం అనుసరించిన అబ్రహాము. మోషే దగ్గరికి వచ్చేసరికి ఇశ్రాయేల్ అనబడుతున్న ఒక నేషన్ ఫామ్ అయింది. ఆ నేషన్కి ఒక రిటర్న్ ఫామ్లో అనగా వాక్యము రాయబడిన అక్షర రూపం దాల్చినటువంటి వాక్యము ఇక మోషే ద్వారా ఇశ్రాయేల్కి ఇవ్వబడింది. ఆ వాక్యమే శరీరము ధరించుకొని క్రీస్తు యేసు అనబడుతున్న మన రక్షకుని యొక్క స్వరూపం ధరించుకొని మన మధ్య కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. అంటే ఈ వాక్యము శరీరము ధరించుకొనుట అనే దానికి ఆధారము క్రీస్తు ముందు ఆ వాక్యం అయి ఉండి శరీరం ధరించుకున్నాడు. ఆ వాక్యం అనుసరించినటువంటి, ఆ వాక్యం ధరించుకున్నటువంటి క్రీస్తును అబ్రహాము కూడా అనుసరించాడట. వాక్యము శరీరం ధరించుకున్నటువంటి క్రీస్తును ఎవరు అనుసరించారు? అబ్రహాము కూడా క్రీస్తును అనుసరించాడట. అబ్రహామే కాదు, ఈవెన్ క్రీస్తు లేకుండా ఎవరికి కూడా రక్షణ లేదు. క్రీస్తు యేసునందే అందరికీ రక్షణ, యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా ఎవరైనా సరే. అయితే విషయం ఏంటంటే, వాక్యము శరీరం ధరించుకొని మన మధ్య కృపాసత్య సంపూర్ణుడుగా నివసించెను. నెక్స్ట్, ఆ క్రీస్తు మరణించి తిరిగి లేచి ఆరోహణుడై ఈ రోజున మనందరినీ, మన రక్తమాంసాలన్నిటినీ క్రీస్తు ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాం. వాక్యపు ఆత్మ. ఏ వాక్యమైతే అబ్రహాం అనుసరించాడో, ఏ వాక్యమైతే ఆ యొక్క రిటర్న్ రూపంలోకి వచ్చిందో, ఏ వాక్యమైతే శరీరం ధరించబడిందో, ఏ వాక్యం మన కొరకు మరణించి తిరిగి లేచి ఇదిగో మనల్ని ఈరోజు పరిశుద్ధాత్మ రూపంలో మనందరినీ నింపాడు. ఆ వాక్యమును అనుసరించమని మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తుంటాడు. ఆమెన్, దేవునికి స్తోత్రం. ఆ వాక్యం గురించి మనం వింటా ఉన్నాం. గమనించండి ఒకసారి. ఈ వాక్యము అనేది మొదటి భాగం అయితే, ప్రాణములను, మన హృదయాలని, మన సోల్స్ని తెప్పరిల్ల చేసే వాక్యము ఇది మొదటిదైతే, ఎందుకంటే చాలా వరకు మనకు తెలియదు ఏది ఎలా అనుసరించాలో, దేన్ని ఎలా చూడాలో మనకు తెలియదు. సో వాక్యం మనల్ని ఇన్స్ట్రక్ట్ చేస్తుంది. మనకి పైన తెలుసు, అందరు చెప్పింది వింటాం. ఓకే, న్యూస్లో వచ్చిన దాన్ని ఫాలో అవుతాం, లేకపోతే 10 మంది చేస్తూ వెళ్తున్న దాన్ని ఫాలో అవుతాం. కానీ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్ ఎలా ఉంటుందంటే చాలా స్పెసిఫిక్గా, చాలా స్ట్రైట్గా. ఆయన న్యాయ విధులు అంటాం. న్యాయ విధులు అన్నట్టు ఒకసారి. న్యాయ విధులు అంటే ఏంటో తెలుసా? న్యాయ విధులు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మీకు ఎంతమంది గుర్తుందో. న్యాయ విధులు అంటే న్యాయమైన న్యాయం అన్నట్టు ఒకసారి. ఓకే, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 20వ వచనంలో న్యాయమునే అనుసరించవలను అని రాసి ఉంటుంది. తెలుగులో మనకి కేవలము న్యాయమునే అనుసరించవలను. ఇంగ్లీష్లో రైచస్నెస్ దౌ షల్ పర్స్యూ. అంటే నీవు న్యాయమును మాత్రమే అనుసరించాలి. అంటే న్యాయం అంటే ఏంటి? ఒక్కసారి చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేసి ముందుకెళ్ళి. దేవుని న్యాయ విధులు, దేవుని కట్టడలు ఇవి నాట్ జస్ట్ స్పిరిచువల్, కేవలం ఆత్మ సంబంధమైన విషయాలు కాదు, ఈవెన్ మన డైలీ లైఫ్ స్టైల్కి సంబంధించిన రోజువారీ విషయాలు ఇవి. ఓకే, మామూలుగా అయితే ఒక చిన్న అనాలిసిస్ చెప్పాను మీకు, ఎంతమంది గుర్తుందో. హైదరాబాద్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత
ఒక మేనిఫెస్టోలో ఒక విషయం పెట్టారు. ఏంటంటే పెండింగ్ ట్రాఫిక్ చలాన్స్ ఉంటాయి కదా, వాటన్నిటినీ వాటన్నిటికీ డిస్కౌంట్ ఇచ్చారనమాట. ఓకే, పర్సంటేజ్ డిస్కౌంట్ అంటే 50%, 25%, అట్లా 25% పే చేస్తే చాలు. సో అలా పే చేస్తే లాస్ట్ మార్చ్ 31కి, డిసెంబర్లో గవర్నమెంట్ ఫామ్ అయింది, డిసెంబర్ నుంచి జనవరి దాకేమో ఆ యొక్క డిస్కౌంట్ నడిచింది. మార్చ్ 31కి హైదరాబాద్ నుంచి వచ్చిన ట్రాఫిక్ ఇన్కమ్ ఎంత తెలుసా? 150 కోట్లు. ఎంత? ఇవన్నీ ఏంటి ఆ డబ్బులన్నీ అంటే అర్థం ఏంటి? అవన్నీ ఏం తెలియజేస్తున్నాయి? లాని బ్రేక్ చేయడం తెలియజేస్తున్నాయి. అంతేకాదు, డిస్కౌంట్ ఇస్తే వచ్చింది అది. ఓకే, డిస్కౌంట్ ఇవ్వకపోతే ఎంత ఉండాలి? ఇంకో విషయం చెప్పనా, వీళ్ళంతా దొరికిన దొంగలు. మరి దొరకని వాళ్ళంతా అంటే ఇప్పుడు చూడండి, అంటే దేవుని యొక్క సమాజం ఎలా ఉంటుందంటే, అంటే దేవుడు కోరుకున్న బైబిల్ సమాజం ఎలా ఉంటుందంటే, నేను దేవుని కోసం, దేవుని వాక్యాన్ని బట్టి నేను న్యాయం అనుసరించాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. అమెరికా దేశంలో ఈ టికెట్స్ పెడతారు, ఫైన్ వేయడానికి ఒక టికెట్ పెట్టి వెళ్తారు. ఒక పోలీస్ ఆయన చూస్తూ ఉన్నాడు, ఏది పబ్లిక్ ప్లేస్లో పార్క్ చేసిన కార్కి టికెట్ పెట్టాలి. ఓకే, అక్కడ నో పార్కింగ్ దగ్గర పార్క్ చేసినందుకు ఇప్పుడు దానికి ఏం చేయాలి? ఫైన్ కింద టికెట్ పెట్టాలి. పెట్టి టైంకి ఆయన చూసేసరికి ఒక దొంగ ఒక స్క్రూ డ్రైవర్ తీసుకొని ఆ కార్ యొక్క లైసెన్స్ ప్లేట్ ఉంటుంది కదా, దాన్ని దొంగతనం చేస్తూ విప్పుకుంటున్నాడు. ఓకే, దాని లైసెన్స్ ప్లేట్ విప్పుకుంటూ ఉంటే ఈ పోలీస్ ఆయన ఏం చేయాలి? అప్పుడు వెయిట్ చేస్తున్నాడు. ఆ లైసెన్స్ ప్లేట్ ఇప్పుకొని వెళ్ళిపోయిన తర్వాత పబ్లిక్ ప్లేస్లో పార్క్ చేసినందుకు ఒక టికెట్, లైసెన్స్ ప్లేట్ లేని కార్ని పార్క్ చేసినందుకు ఇంకో టికెట్, 2 పెట్టాడు. సో దీన్ని న్యాయం అందామా? కానీ దేవుని వాక్యం ఎలా చెప్తుందంటే, న్యాయమైన న్యాయం అనండి ఒకసారి. రైచస్నెస్ thou shall pursue. న్యాయమైన న్యాయం. సో నీకు నాకు అనిపించిన న్యాయం కాదు, ఎవరు గుర్తుపట్టట్లేదు కదా, ఎవరు చెప్పట్లేదు, వాటి గురించి మాట్లాడదు. ఇది మన రోజువారీ మన లైఫ్కి సంబంధించిన, ఎథిక్స్ సంబంధించిన విషయాల్ని వాక్యం మనకు బోధిస్తుంది. అవి మన ప్రాణాలను ఏం చేస్తాయి? తెప్పరిల్లు చేస్తాయి. ఇంకో విషయం చెప్తాను ఫైనల్గా, ఇది వాక్యం గురించి. వాక్య సంబంధమైనటువంటి ఆజ్ఞలు అనుసరించేటప్పుడు వీఆర్ నాట్ జస్ట్ ఒబీడియంట్ టు ద వర్డ్. స్పిరిచువల్లీ మనం ఏదో పొందుకుంటున్నాం మనం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఈ కథ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఓకే, జస్ట్ అంటే ఈ 3 విషయాలని అర్థం చేసుకోవాలి. మొట్టమొదట చూడండి ఒకసారి, ఇజ్రాయెల్ దేశంలో ఇప్పుడు కాదు, చాలా ఓల్డ్ డేస్ గురించి మాట్లాడుతున్నాను. ప్రధాన యాజకుడు సర్వీస్ చేయాలి, ప్రధాన యాజకుడు బలులు అర్పించాలి. ఆ బలులు అర్పించడానికి ఆయన రెడీ అవుతున్నాడు. ఓకే, కొద్దిగా వినండి ఒకసారి స్టోరీ. ప్రధాన యాజకుడు బలి అర్పించడం కోసం, సర్వీస్ చేయడం కోసం, ధూపం వేయడం కోసం సిద్ధపడుతూ ఉన్నాడు. ఆ సిద్ధపడుతున్నటువంటి సందర్భంలో ఆయన డ్రెస్ వేసుకోవాలి కదా, ఆయనకు ఒక సూట్ ఉంటుంది, స్పెషల్ సూట్, దేవుడు డిజైన్ చేసిన సూట్ ఉంటుంది, అది ధరించాలి ఆయన. 8 పీస్ సూట్ అది. ఆ సూట్లో నుంచి అక్కడ ఈ బ్రెస్ట్ ప్లేట్ మీద ఈ యొక్క వజ్రాలు లేకపోతే రత్నాలు ఏవైతే పొదగబడి ఉంటాయో వాటిల్లో ఒకటి పోయింది. ఎంత వెతికినా దొరకలేదు. వాళ్ళు ఎలా చూస్తామంటే, దెర్ ఈజ్ నథింగ్ కోఇన్సిడెన్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, నథింగ్ యాక్సిడెంటల్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో ఏది యాదృచ్ఛికంగా జరగదు, ఏది ప్రమాదవశాత్తు జరగదు. ఇది పోయింది అంటే దీంట్లో ఏదో పర్పస్ ఉంటుంది. వెతికి అంత వెతికినా దొరకలేదు. సర్వీస్ చేయాలంటే అది ధరించాలి. అందులో ఏదైనా లోపం ఉంటే దాన్ని వారి సర్వీస్ నాట్ వ్యాలిడ్, తను చేసే సర్వీస్ నాట్ వ్యాలిడ్, ఈజ్ నాట్ క్వాలిఫైడ్ అది లేకపోతే. సో ఆ చిన్న లోపాన్ని కూడా దాన్ని ఒప్పుకోదు వాక్యం. కాబట్టి ఏం చేయాలని ఇప్పుడు దాన్ని ఎలాగన్నా దాన్ని తీసుకోవాలి. సో మొత్తానికి ఎంత వెతికినా దొరకపోయేసరికి ఇక ఇజ్రాయెల్ నెట్వర్క్ చాలా ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. సో వాళ్ళు వెతికి ఆఖరికి దానికి ఆల్టర్నేట్ కోసం వెంటనే డెసిషన్కి వచ్చారు. ఆల్టర్నేట్ అంటే సేమ్ రీప్లేస్ చేయాలి. ఇలాంటి స్టోన్ ఎక్కడ దొరుకుతుందని వెతికారు.
అంతా వెతకగా ఎక్కడుందంటే యెరూషలేంలోనే ఉంది. పలానా ఒక అన్యజనుడు ఉన్నాడు, పలానా ఈ రత్నాల వ్యాపారం ఒక ఆయన ఉన్నాడు, ఒక అన్యజనుడు యెరూషలేంలోని వ్యాపారం చేస్తున్నాడు, ఆయన దగ్గర ఈ స్టోన్ ఉందని తెలిసింది. వెళ్ళిపోయి ఆయన దగ్గర ఆఫీస్ వాళ్ళందరూ కూర్చున్నారు, ప్రధాన యాజకుని యొక్క స్టాఫ్ అక్కడ కూర్చున్నారు. వెళ్ళి ఆయనతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని కొనుక్కొని రావాలి. వెళ్ళి ఇదిగో ఇలాంటి స్టోన్ ఉందా? ఎస్ ఉంది అని చెప్పాడు. ఇలా కట్ చేసి ఈ షేప్ చేసి ఇవ్వగలవా? ఎస్ చేసిస్తాను. దాని మీద ఈ అక్షరాలు చెక్కి ఇవ్వగలవా? ఎస్ ఇస్తాను. సో కావాల్సిన అన్నీ దొరికాయి కదా. అమౌంట్ అంతా, సో ఒక అమౌంట్ చెప్పాడు, దానికి అగ్రి అయిపోయారు. అగ్రి అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలైనా, వీళ్ళ డబ్బులు అక్కడ ఇస్తే ఆ వస్తువు తీసుకొని రావాలి. సరే డబ్బులు అక్కడ పెట్టారు, ఇవ్వమంటే ఇప్పుడు కుదరదు, టైం పడుతుంది అంటాడు. ఏమన్నాడు ఆయన ఎవరైనా ఒక అన్యుడు, ఇశ్రాయేలీయుడు కాదు, బట్ యెరూషలేంలో ఉన్నాడు, వ్యాపారం చేసుకునేవాడు. సో ఆయన ఏమంటున్నాడంటే, నేను చేస్తాను, ఇస్తాను, నా దగ్గర ఉంది, నేను కట్ చేస్తాను, అక్షరాలు చెక్కి ఇవ్వగలను, అన్నీ చేయగలను, కానీ ఇప్పుడు ఇవ్వలేను, ఇప్పుడు కాదు, టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది నేను చెప్పలేను. అయ్యో మాకు అర్జెంట్ ఉంది, అక్కడ మేము చాలా తొందరగా మా సర్వీస్ మేము కంప్లీట్ చేయాలంటే త్వరగా తీసుకెళ్ళాలి, మేము ఏదో ఒకటి చేయండి. సో చాలాసేపు వాగ్వాదం. లేదా ఎస్ ఉంది నా దగ్గర, లేదెందుకు ఉంది, ఎక్కడుంది, ఇక్కడే ఉందా, ఇక్కడే ఉంది, మా ఇంట్లోనే ఉంది, మా దగ్గరే ఉంది, ఎక్కడి నుంచి తెప్పించాలా అలాంటిది ఏం లేదు, ఇక్కడే ఉంది, కానీ నేను ఇవ్వను, ఇప్పుడు ఇవ్వడానికి కుదరదు అంటాడు, టైం పడుతుంది అంటాడు. సో మొత్తానికి ఈ విషయాన్ని మళ్ళీ ప్రధాన యాజకునికి తెలియజేస్తే ఆయన ఏమన్నాడంటే, ప్రధాన యాజకుడు ఏమన్నాడంటే, అన్యజనుడు కదా, బైబిల్లో మాట రాసి ఉంటుంది, అన్యజనులు వాళ్ళు డబ్బులే వాళ్ళకి దేవుడు, వాళ్ళు డబ్బుల విషయం వచ్చినప్పుడు ఎలా ఉంటారంటే చాలా ఏమంటుందని గ్రీడీగా ఉంటారు, కాబట్టి దురాశతో ఉంటారు, దీన్ని క్యాష్ చేసుకుందామని ట్రై చేస్తూ ఉండొచ్చు ఆయన. కాబట్టి లెట్ us ఆఫర్ డబల్ ద అమౌంట్, దాన్ని డబల్ చేద్దాము అన్నాడు. సరే అని చెప్పి డబల్ చేయడం కోసం ఆయనతో మాట్లాడితే ఆయన అన్నాడు, డబల్ చేసినా ఓకే, నేను ఇప్పుడు ఇవ్వలేను అంటాడు. ఆ డబల్ కాదు, త్రిబుల్ అన్నారు, 3 అంతలు ఇస్తామన్నారు. అయినా సరే ఇప్పుడు ఇవ్వడానికి నా దగ్గర ఉంది, కానీ ఇప్పుడు ఇవ్వలేను, కొంచెం టైం కావాలి నాకు అంటాడు. వినండి ఒకసారి, కొంచెం టైం కావాలి. ఏంటి ఆ టైం కావాలి? సరే ఇంతకీ ఇంకొంచెం డీప్గా డిస్కషన్ స్టార్ట్ అయింది. వాళ్ళు వాగ్వాదం తర్వాత కొంచెం కన్సర్న్గా మాట్లాడడం మొదలుపెట్టారు. గొడవ పడద్దు ఇక్కడ, సో ఏంటో తెలుసుకుందాం, అసలు సమస్య ఏంటో తెలుసుకుందాం అని చెప్పి అసలు ఎక్కడుంది అంటే మొత్తానికి తెలిసిన విషయం ఏంటంటే, మా ఇంట్లో ఒక సేఫ్ ఒక ఏమంటాం దాని ఒక లాకర్ లాంటిది ఉంది, ఆ లాకర్లో లోపల ఉంది అది, ఆ లాకర్ తాళం వేసి ఉంది. ఆ తాళం ఎక్కడుందంటే ఆ బెడ్ ఆ పిల్లో కింద ఉంది. అయితే ఆ పిల్లో మీద వాళ్ళ డాడీ నిద్రపోతున్నాడు. ఎవరండి? వాళ్ళ డాడీ నిద్రపోతున్నాడు. ఆయన లేపొచ్చు కదా అన్నారు. ఆయన లేపి తీసుకోవడమే కదా, దాంట్లో ఏముంది అంటే, బాగా వినండి ఒకసారి. ఆయన అన్న మాట ఏంటంటే, ఇది నేను చెప్పే స్టోరీ ఏదైతుందో ఇది మిద్రాషిక్ బుక్స్లో నుంచి నేను చెప్తున్న మాట ఇది. అంటే ఏమని చెప్పబడిందంటే, ఆయన ఏమన్నాడంటే, నేను ఇశ్రాయేలు దేవుడు గురించి విని ఆ దేవుడంటే ఇష్టపడి ఆ ప్రజల మధ్య ఉండాలి అని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఒక రబ్బీ దగ్గరికి వెళ్ళాను. ఒక సినగోకి వెళ్ళడం నాకు అలవాటుగా మార్చుకున్నాను. ఒక రబ్బీ నాకు టీచ్ చేస్తున్నాడు. ఆయన నాకు బోధించాడు ఏంటంటే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అన్నాడు. అదొక ఆజ్ఞ అని చెప్పి, ఆ ఆజ్ఞ దేవుడు ఏర్పాటు చేసిన ఆజ్ఞ అని చెప్పాడు అని చెప్పి, అందులో భాగంగా సన్మానించడం, తల్లిని తండ్రిని ప్రేమించమని లేదు, తల్లిని తండ్రిని ఏం చేయాలట, సన్మానించాలి. సన్మానించుము అని చెప్పి దాని గురించి చెప్తూ ఆయన అంటాడు, ఆ ఏదైతే మా రబ్బీ నాకు టీచ్ చేశాడో దాన్ని నేర్చుకున్నాను అండ్ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రయత్నం అనండి ఒకసారి. మనం పూర్తిగా దేన్ని అనుసరించలేం, ఏం చేస్తాం, ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో భాగంగా నిద్రపోతున్న మా తండ్రిని నేను లేపను అంటాడు. ఆయన లేపకపోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు తల్లిని తండ్రిని సన్మానించుము అనే దేవుని ఆజ్ఞ, ఈ మాట ప్రధాన యాజకుని తెలిసినప్పుడు ప్రధాన యాజకుడు ఏమన్నాడు తెలుసా? ఈ విషయం చెప్పగానే ఆయన ఏమన్నాడంటే, ప్రధాన యాజకుడు అంటాడు, దేవుని సన్నిధిలో అర్పించే సకల ప్రజల కోసం అర్పించబడే బలి కన్నా ఒక అన్యజనుడు వచ్చి దేవుని ఆజ్ఞ అనుసరించడం కంటే గొప్ప సేవ ఇంకోటి లేదని చెప్పాడు.
నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా. అంటే మనల్ని చూసి ఇంకొకరు మనం అనుసరించే దేవుణ్ణి, ఆ దేవుణ్ణి నమ్ముకున్నాం, మన పార్టీలో చేరిపోతే సరిపోదు. దేవుని వాక్యమును అనుసరించేవారుగా మారినప్పుడు నిజమైన విశ్వాసం అన్నమాట, నిజమైన గాస్పల్ అంటాం దాన్ని. చూడండి ఒకసారి, అన్యుడు, ఇది నేను క్రీస్తు పూర్వం స్టోరీ నేను మాట్లాడేది, ఓకే, అప్పుడు బళ్ళు జరుగుతున్నటువంటి కాలానికి సంబంధించిన గాస్పలైజేషన్ గురించి మాట్లాడుతున్నాను. చూడండి ఒకసారి. అప్పుడు ఆయన ఇంకా వీళ్ళు ప్రధాన యాజకుడు వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, మీరు ఉండండి, అక్కడే ఉండండి, ఆయన లేచేదాకా ఆగండి, ఆయన లేచిన తర్వాతే డిస్టర్బ్ చేయకుండా ఆయన ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకొని రండి. బలర్పించడం కంటే దేవుని ఆజ్ఞ అనుసరించుట, మాట వినుట శ్రేష్టము అని ఆ వాక్యాన్ని గుర్తు చేసి వాళ్ళు మొత్తానికి వెయిట్ చేస్తున్నారు. అలా వెయిట్ చేస్తున్న సందర్భంలో ఆయన లేచాడు. లేచిన తర్వాత అది కట్ చేసి మొత్తానికి వీళ్ళకి కావాల్సిన వస్తువును యాజ్ ఇట్ ఈజ్గా తయారు చేసి అక్కడ పెట్టాడు. అక్కడ పెట్టిన తర్వాత ఇప్పుడు అమౌంట్ ఇవ్వాలిగా. ఎంత ఇవ్వాలి? ఇప్పుడు ఎంత ఆఫర్ చేశారు వీళ్ళు? 3 ఇవ్వాలి. సో 3 అన్నాం కదా అని 3 పెట్టారు అక్కడ, ఎందుకంటే వాళ్ళు ఇశ్రాయేల్లో. ఓకే, సో ఇశ్రాయేల్ వస్తువులు చాలా కాస్ట్లీ ఉంటాయి, చిన్న వస్తువు కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది. సో దాని పవిత్రతను కాపాడడం కోసం అలా ఉంటుంది. అయితే విషయం ఏంటంటే, ఆ 3 అమౌంట్ అక్కడ పెడితే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను ఫస్ట్ ఎంత ఒప్పుకున్నానో, మొదట నేను ఎంత ఒప్పుకున్నానో అది మాత్రం ఇవ్వండి, మిగిలింది నాకు అవసరం లేదు అని చెప్పి ఆయన దాని గురించి ఏమన్నాడంటే, ఒకవేళ నేను అనుసరించిన ఆజ్ఞ వలన ప్రతిఫలాన్ని మీ నుంచి నేను పొందుకుంటే అది నేను దేవుని కోసం అనుసరించినట్టు కాదు. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? సో సింపుల్ థింగ్ ఇది. సో సింపుల్ స్టోరీ, మనకు చాలా విషయాలు బోధపరిచే స్టోరీస్ ఇవన్నీ కూడా. సింపుల్ ఉపమానాలు ఇవి. గమనించండి ఒకసారి. అంటే ఎప్పుడైతే ఆ మాట విన్నారో, యాక్చువల్గా ఓహో, ఒక అన్యజనుడు అనుసరించుట, ఒక అన్యజనుడు అనుసరిస్తే ఇలా ఉంటుందా, లేకపోతే అన్యజనుడు వచ్చి ఇశ్రాయేలు దేవుడే నా దేవుడు అని చెప్పి ఎవరన్నా వస్తే వాళ్ళు ఇలాగా అనుసరిస్తారా, లేకపోతే అలా అనుసరించడం ఎంత ప్రాముఖ్యమైందో మనకి బోధపడడం కొరకే ఆ వస్తువు కనపడకుండా పోయింది అని ప్రధాన యాజకునికి ఇశ్రాయేలుకి అర్థమైంది. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇది కథ అయి ఉండొచ్చు, జరుగుండకపోవచ్చేమో, కానీ దిస్ ఈజ్ వాట్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. ఈ భూమి, ఈ ప్రపంచం ఎన్ని విషయాల మీద నడుస్తుంది? 3 విషయాలు నడుస్తుంది. ఒకటి, మన దేవుడు మనకిచ్చిన ఇన్స్ట్రక్షన్స్. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతున్నాయో మనం అనుకుంటాం, దొంగతనం చేయరాదు, ఇది చేయరాదు, అది చేయరాదు అన్నప్పుడు నువ్వు అది చేయకుండా ఉన్నంత మాత్రాన కేవలం ఫిజికల్ లెవెల్లోనే కాదు, నువ్వు స్పిరిచువల్ లెవెల్లో స్పిరిచువల్ రెల్మ్ని ఆపరేట్ చేస్తున్నావు. ఆమేన్. నేను మాట్లాడితే అర్థమైంది కదా. ఆత్మ సంబంధమైన ప్రపంచాన్ని దేవుని ఆజ్ఞలు ఆత్మ సంబంధమైనవి. ఆత్మ సంబంధమైన ఆజ్ఞలు అనుసరిస్తున్నప్పుడు ఆత్మ సంబంధమైన ప్రపంచాన్ని మనం ఇంపాక్ట్ చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునాక. ఆ తర్వాత రెండోది సర్వీస్ అని మాట్లాడుకున్నాం. సర్వీస్ అంటే ఏవో బలులు అర్పించడం కాదు, మన శరీరంలను సజీవ యాగముగా దేవుని సన్నిధికి అర్పించడం. ఇక్కడ ఇందాకే ఆత్మఫలాల కింద మనం చదివాం. ఏమని చదివామా? చదవండి ఒకసారి. 23వ వచనం, 5వ అధ్యాయం 23వ వచనం, గలతీ పత్రిక. ఆత్మఫలాల గురించి చెప్తూ 5వ అధ్యాయం 23వ వచనం. ఇట్టి వాటికి విరోధమైన తోరా, ధర్మశాస్త్రం ఇంకేది లేదు. అంటే ధర్మశాస్త్రం అంతా కూడా ఈ 9 ఫలాలు ఫలించడం గురించే మాట్లాడుతుందని చెప్తున్నాడు. తర్వాత క్రీస్తు యేసు సంబంధులు ఎవరైతే ఉన్నారో శరీరమును, తమ శరీరాన్ని దాని ఇచ్చలతో కూడా దురాశలతో సిలువ వేస్తున్నారు. అలా సిలువ వేయడానికి మీ శరీరమును సజీవ యాగముగా దేవునికి సమర్పించుకుంట. దాంట్లో ఏం జరుగుతుందో ఒక్కసారి ఈ మాట చదువు. 12వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక మొదటి 2 వచనాలు. రోమపత్రిక 12వ అధ్యాయం చూద్దాం ఒకసారి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలములైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు ద సర్వీస్, ఇది యుక్తమైన సేవ. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా ఏమర్పించాలి? శరీరములను అర్పించుట. అంటే ఏదో బలి అర్పించడం అంటే ఏదో పశువునో జంతువునో కాదు, కానీ ఏం చేయాలట? దేవుని యొక్క సన్నిధిలో
మన శరీరమును సమర్పించుట. దీని గురించి ఇంకొక మాట చెప్తాను, గమనించండి ఒకసారి. మొదటిగా దేవుని వాక్యం ఎంతగా పనిచేస్తుందో, దేవుని వాక్యాన్ని బేస్ చేసుకొని పనిచేస్తుందని మాట్లాడుకున్నాం. రెండోది సర్వీస్ని బేస్ చేసుకొని పనిచేస్తుంది. సర్వీస్ గురించి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ బైబిల్లో కల్లా ప్రధానమైన ఆజ్ఞ ఏది అంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని. ప్రధానమైన ఆజ్ఞ అదేనా కాదా? అదేనా? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో చెప్పాలి. దేవుడైన యెహోవాను ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం అనేది ప్రధానమైన ఆజ్ఞ. రెండోది నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించడం. దీని తర్వాత వచ్చే ఆజ్ఞ ఏంటి అని ఒకవేళ మీకు క్వశ్చన్ రైజ్ అయితే, ఓకే, ఈ రెండు ఆజ్ఞలు బాగా తెలుసు మనకి. ఏం ఆజ్ఞలు? ఒకటి దేవుణ్ణి ప్రేమించుట, రెండోది పొరుగువాన్ని ప్రేమించుట. ఓకే, పొరుగువాన్ని ప్రేమించుట అనేది దేవుని ధర్మశాస్త్రం యొక్క సారాంశం అది. అయితే ప్రధానమైన ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమించడం కోసం పొరుగువాన్ని ప్రేమించుట. అయితే పాయింట్ ఏంటంటే, ఈ రెండు ఆజ్ఞలు కాక మూడవ ఆజ్ఞ ఏది? మూడో ప్లేస్ ఎవరు తీసుకుంటారంటే ఈ ఆజ్ఞ తీసుకుంటుంది. నేను చెప్పే ఆజ్ఞ చూడండి ఒకసారి. ఉదయాన్నే ఒక గొర్రెపిల్లను సిద్ధపరచాలి, సాయంకాలం ఇంకో గొర్రెపిల్లను సిద్ధపరచాలి. ఓకే, ఇది ఎన్నో ఆజ్ఞ? ప్రధానమైన ఆజ్ఞల్లోకెల్లా మూడవ ఆజ్ఞ అవుతుంది. ఓకే, ఎందుకు ఆజ్ఞ గొప్పది అంటే, ఇప్పుడు ఈ సమయం అయింది, ఎంత అయిందంటే టైం 3 గంటలకి అర్పణ అర్పించాలి. అంటే 3 గంటలకి దేవుని సన్నిధిలో నిర్దోషంగా నా శరీరాన్ని ప్రజెంట్ చేయడం కోసం నేను సిద్ధపడుతూ ఉండాలి. నంబర్ 1. 3 అయిపోయింది, అర్పించాను. మరలా 3 తర్వాత మళ్ళీ నేను ఎప్పుడు అర్పించాలి? నెక్స్ట్ డే మార్నింగ్ అర్పించాలి. నెక్స్ట్ డే మార్నింగ్ బలి అర్పించాలి కదా. నెక్స్ట్ డే మార్నింగ్ బలి అర్పించడం కోసం నేనేం చేయాలి? ఇంకో గొర్రెపిల్లను సిద్ధపరచాలి. ఎలాంటి గొర్రెపిల్ల? నిర్దోషమైన గొర్రెపిల్ల, నిష్కలంకమైన గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఎక్కడ దొరుకుద్ది? నా శరీరమే. అంటే శారీరకంగా నేను ఎలాంటి కల్మషాన్ని, ఎలాంటి ఈ లోక సంబంధమైనటువంటి ఈవిల్ని నాకు అంటకుండా నన్ను నేను భద్రపరుచుకుంటూ సిద్ధపడుతూ ఉండడం. దేని కొరకు నేను సిద్ధపడాలంటే, రేపు పొద్దున అర్పించబడడానికి సిద్ధపడాలి. రేపు పొద్దున అర్పించబడింది, రేపు పొద్దున అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? సాయంకాలం కోసం ఇంకో గొర్రెపిల్లను రెడీ చేసుకోవాలి. సాయంకాలం అయింది, మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కోసం నేను, అంటే పూట నుండి దీన్నే అనుదిన బలియాగం అంటాం. అనండి ఒకసారి. డైలీ సర్వీస్ అన్నమాట. ప్రతిరోజు దేవుని సేవించుట. ఎలా సేవిస్తాం ప్రతిరోజు దేవుని అంటే, సో ఉదయాన్నే ప్రార్థన కూర్చున్నాం. ఓకే, ప్రార్థన అనండి ఒకసారి కొంచెం గట్టిగా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేయడం అంటే దీని గురించి కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకసారి. ప్రార్థన చేయాలి అంటే ముందు 2 క్వాలిఫికేషన్స్ ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అంటే, యెహోవా నామమున ప్రార్థన చేసిన వాడు, లేకపోతే ప్రభు పేరిట ప్రార్థన చేసేవాడు రక్షించబడును అని రోమపత్రిక 10వ అధ్యాయంలో రాస్తుంది. ఏం చేసేవాడు రక్షించబడతాడు? లేకపోతే ప్రభువు నామం తెలుగులో మనకి రాస్తుంది. సరే, ప్రభు పేరిట ప్రార్థన చేసేవాడు రక్షించబడతాడు. ప్రార్థన చేస్తున్నాం కదా మనందరం, రక్షించబడతామా? అసలు ఆ ప్రార్థించడం అనేది అదొక కాన్సెప్ట్. అది ప్రార్థించడం అనండి ఒకసారి. ఒక మనిషి ప్రార్థన చేయాలంటే నంబర్ 1 క్వాలిఫికేషన్ దేవుని సమీపించాలి. క్వాలిఫికేషన్ నంబర్ 1 ఏంటి అనండి ఒకసారి. సమీపించడం అంటే దగ్గరకు వచ్చాం కదండి, ప్రార్థనకు వచ్చాం కదండి, సమీపించాం కదండి అంటారు మీరు. బాగా వినండి ఒకసారి. దేవుణ్ణి సమీపించడం అనే మాటకి హీబ్రూలో ఖొరాబ్ అంటారు. అనండి ఒకసారి. ఖొరాబ్ అనే మాట ఖొర్బాన్ అనే పదానికి మూల పదం. అది ఖొర్బాన్ అంటే బలియాగము. అంటే దేవుణ్ణి ఎవరన్నా సమీపించాలంటే వితౌట్ సాక్రిఫైస్ నువ్వు దేవుని సమీపించలేవు. అంటే దేవుణ్ణి సమీపించాలి. ఫర్ ఎగ్జాంపుల్, యాకోబు నువ్వు బేతేలుకు వచ్చేయి అంటాడు. బేతేల్ అంటే హౌస్ ఆఫ్ గాడ్. బేతేల్ అంటే హౌస్ ఆఫ్ గాడ్. యాకోబు ఎక్కడికి రావాలి? ఇప్పుడు బేతేలుకి రావాలి. బేతేలుకి రావాలి అంటే, దేవుని సన్నిధికి వచ్చి అర్పణ అర్పించాలి అంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ సమ్ సాక్రిఫైస్. ఏదో ఒక రక్తం చిందించడం మాత్రమే కాదు. అక్కడ ఇంకొకటి ఉంది. ఆ అర్పణ అర్పించేటప్పుడు ముందేం చేయాలి? నువ్వు ఏం చేయాలి? నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవాలి. ఏం చేయాలి?
స్వపరీక్ష చేసుకోవాలి. ఆ స్వపరీక్ష చేసుకున్నప్పుడు నీ మీద ఎవరికైనా వ్యాజ్యం ఉన్నదని నీకు గుర్తొస్తే, నీకు జ్ఞాపకం చేయబడితే, నీ మీద ఎవరికైనా వ్యాజ్యం ఉన్నదని నీకు జ్ఞాపకం చేయబడితే ఏం చేయాలి? ఇప్పుడు ముందు వెళ్ళి ఆ అర్పణను అక్కడ వదిలిపెట్టి, కొర్బాన్ని అక్కడ విడిచిపెట్టి ఏం చేయాలి? నేను వెళ్ళి సమాధానపడి రావాలి. సమాధానపడి వచ్చినప్పుడే కొరాబ్ సమీపించగలను. వితౌట్ కొర్బాన్ వి కెనాట్ కొరాబ్, అనగా సమీపించలేము. ఆ యొక్క బలి లేకుండా, లేకపోతే సాక్రిఫైస్ లేకుండా దేవుణ్ణి సమీపించలేము. అర్థమవుతుంది నేను మాట్లాడేది? చూడండి ఒకసారి. దేవుని సన్నిధిలో నేను సమీపించాలి అంటే ముందు నేను ఆ యొక్క అర్పించాలి అంటే ముందు నా రిలేషన్స్ అన్నీ క్లియర్ చేసుకోవాలి. బాగా వినండి ఒకసారి. బేతేలుకు రావాల్సిన యాకోబు ఎక్కడి నుంచి రావాలి? ఒకవేళ బేతేలుకు డైరెక్ట్గా వచ్చాడు అనుకోండి, దేవుడు ఏమంటాడు తెలుసా? కొన్ని జ్ఞాపకం చేసి, నువ్వు యు ఆర్ నాట్ క్వాలిఫైడ్, వెళ్ళిపో అంటాడు. నువ్వు క్వాలిఫై కావలేదు. ఎందుకు క్వాలిఫై కావు? నీ మీద వేరే ఇంకొకటికి వ్యాజ్యం ఉన్నది. ఎవరికి ఉంది? ఓన్ బ్రదర్కి వ్యాజ్యం ఉంది కదా. ఆ వ్యాజ్యం ఉన్నటువంటి వ్యాజ్యం విషయంలో ఏం చేయాలి? మరి ముందు సమాధానపడి రావాలి. అందుకే యాకోబు చాలా తెలివిగా డైరెక్ట్గా బేతేలుకు రాకుండా వయా షెయిర్ వచ్చాడు. షెయిరు అంటే ఆ షెయిర్ తిరగాల్సిన అవసరం లేదు, కానీ దేవుని సన్నిధికి ఒకరు సమీపించుటానండి. ఒకసారి కొంచెం గట్టిగానండి. దేవుణ్ణి సమీపించుట, కొరాబ్ అంటే వితౌట్ కొర్బాన్ మనం సమీపించలేము. కొర్బాన్ అర్పించబడేది అంగీకరించబడాలి అంటే ముందు నేను నా మీద ఎవరికి వ్యాజ్యాలు ఉండొద్దు, నేను క్లీన్గా ఉండాలి. సో క్లీన్గా ఉండడం కోసం ఏం చేయాలి? సమాధానపడి రావాలి. సో సమాధాన పడకుండా అర్పణ అంగీకరించబడదు. అర్పణ అంగీకరించబడలేదంటే దేవుని సమీపించలేం. దేవుని సమీపించలేమంటే మనం ఏం చేయలేం? ప్రార్థన చేయలేం. అర్థమవుతుందని మాట్లాడేది. సో ప్రార్థన చెయ్యాలి అంటే సమీపించాలి. ప్రార్థన చేసేవాడు మొదట సమీపించుట అనే అర్హత కలిగి ఉండాలి. అందుకనే బైబిల్లో ఆ యొక్క నిర్గమకాండం 24వ అధ్యాయం మీరు చదివితే, 24వ అధ్యాయం చదివితే అక్కడ ఏమనుంటుందంటే, మోషే ఒక్కడే దేవుడి దగ్గరికి రావాలి అంటాడు. మోషే మాత్రమే సమీపించాలి, మిగిలిన వాళ్ళందరూ దూరం నిలబడాలి. మిగిలిన వాళ్ళంతా ప్రయారిటీస్ ఉన్నాయి, ఎవరెవరు ఎక్కడ ఉండాలి, ఎంత దూరం నిలబడాలంటానికి. మోషే వెనకాల కొంచెం దూరంలో అహరోన్ ఉండాలి, అహరోన్ వెనకాల నాదాబు అబీహులు ఉండాలి, వాళ్ళ వెనకాల 70 మంది ప్రధానులు ఉండాలి, వాళ్ళ వెనకాల ఎక్కడో ఆ బారికేడ్లు అవతల ఇశ్రాయేల్ ప్రజలు ఉండాలి. సో కొండ దాకానే రావాలి వాళ్ళు. సో ఎవరు ఎక్కడి దాకా రావాలనేది వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని తెలియజేస్తూ ఉంది. సమీపించుట అనండి ఒకసారి. సో సమీపించకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేము. సమీపించాలంటే అర్పణ అర్పించాలంటే క్లీన్గా ఉండాలి, అనగా వ్యాజ్యాలు ఏమి ఉండకూడదు. నా మీద ఎవరికి వ్యాజ్యం ఉండకూడదు. నెక్స్ట్ తర్వాత సమీపించిన వాడు ఓకే. రెండోది ఇంకొకటి ఉంది కదా, సెకండ్ చేయాల్సిన క్వాలిఫై అవ్వాల్సిన ఏరియా ఒకటి ఉంది. దేవుని సన్నిధిలో నిలబడాలి అనండి ఒకసారి. అనండి ఒకసారి. మనం అనొచ్చు, మేము నిలబడ్డాం కదండి, మందిరానికి వచ్చాం, దేవుని సమీపించాం అనుకుంటాం. బట్ స్పిరిచువల్లీ మనం సమీపించడానికి మనకు కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైం దేవుని సన్నిధిలో నిలబడడానికి కూడా మనకి క్వాలిఫికేషన్స్ కావాలి. ఏలియా ఏమంటాడు తెలుసా? ఇంకోటి, నిలబడ్డం అనడానికి దేవుని సన్నిధి అంటే ఒక జియోగ్రాఫికల్ లొకేషన్ కాదు. అది పలానా లొకేషన్లో నిలబడితే దేవుని సన్నిధిలో నిలబడ్డట్టు కాదు. దేవుని సన్నిధిలో నిలబడ్డం అంటే అబ్రహాము దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. ఎప్పుడు నిలబడ్డాడు అంటే తన సున్నతి తర్వాత నిలబడ్డాడు. సున్నతి అంటే స్పిరిచువల్ సర్కంసిషన్ ఏదైతే ఉందో, హార్ట్ సర్కంసిషన్ ఏదైతే ఉందో, అనగా హృదయ సున్నతి ఏదైతే ఉందో, అనగా దేవునికి తనకు అడ్డుగా ఉన్నటువంటి ఆ బ్యారియర్ తొలగించడం ఏదైతే ఉందో, దాన్ని దేవుని సన్నిధిలో నిలబెట్టేటట్టు చేస్తుంది. నిలబడి సమీపించి నిలబడ్డాడు గనుకనే ఓకే. బాగా వినండి ఒకసారి. ఏం మాట్లాడుకుంటాం మనం? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలంటే ఒకటి సమీపించగలిగి ఉండాలి, రెండోది నిలబడగలిగి ఉండాలి. నిలబడాలి అంటే సర్కంసిషన్ అనగా హార్ట్ సర్కంసిషన్ అయి ఉండాలి. విషయం ఏంటంటే హృదయ సున్నతి అంటాం. అయితే పాయింట్ ఏంటంటే చూడండి ఒకసారి, ఈ రెండు కలిగిన వాడు నిలబడతాడు. ఆ నిలబడ్డోడు ప్రార్థన చేస్తాడు. సొదొమ గొమొర్రా పట్టణాల కోసం అబ్రహాం ప్రార్థన చేసే టైంకి ఒకటి దేవుని సన్నిధికి సమీపించాడు, రెండు దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. ఏలియా ఏమంటాడు తెలుసా? నేను ఎవని సన్నిధిలో నిలబడ్డాను, నేను నిలబడ్డాను. ఆయన నిలబడ్డాడు ఆహాబు ఎదురుగా, రాజు ఎదురుగా నిలబడి దేని గురించి మాట్లాడుతుందో తెలుసా? నేను జీవం కలిగిన దేవుని సన్నిధిలో
నిలబడ్డాను అని చెప్తున్నాడు. తన యొక్క స్పిరిచువల్ క్యారెక్టర్ ట్రేట్స్ గురించి మాట్లాడుతున్నాడు. అయితే నా పాయింట్ ఏంటంటే, సో ఒకటి దేవుని సన్నిధిలో నిలబడాలి, నిలబడ్డవాడు, సమీపించిన వాడు నిలబడి ప్రార్థన చేయాలి. అప్పుడు అలా ప్రార్థన చేసిన వాడు రక్షించబడును అని రాస్తుంది. అలా సమీపించడానికి, దేవుని సన్నిధిలో నిలబడ్డానికి క్రీస్తు యేసునందు మనకు ఒక యాక్సెస్ ఉంది. మనకొక యాక్సెస్ అంటే అవకాశము, ఒక ద్వారం మన కొరకు ఉంది. ఆమేన్. దేవునికి అందుకని ఏమని రాస్తుందంటే హెబ్రీ పత్రికలో, క్రీస్తు యేసు శరీరమును బట్టి, ఆయన రక్తమును బట్టి మనం ఏం చేస్తున్నామట, ధైర్యంగా ఆయన సన్నిధానమునకు చేరుతున్నాం, ఆయన కృపాసనం యొద్దకు చేరుతున్నామండి. అంటే క్రీస్తును పట్టుకొని చేరాము అంటే నేను ఎలా ఉన్నా చేరొచ్చు అని మీనింగ్ అయితే కాదు. నేను నా మీద ఎన్ని వ్యాజ్యాలున్నా, లేకపోతే నేను ఎంత అన్యాయస్తుడనైనా, ఎంత పాపినైనా నేను క్రీస్తుని పట్టుకొని వెళ్ళిపోవచ్చు అని మాత్రం కాదు. క్రీస్తు యేసు మరణ పునరుత్థానాలు, ఆయన రక్తం చేత వస్త్రములు ఉతుక్కున్నామంటే ఆయన రక్తాన్ని బట్టి మనం మారాము అని అర్థం. మన వస్త్రాలు తెలుపుగా చేసుకున్నామంటే మన క్రియలని, మన ప్రవర్తనని, మన స్వభావాన్ని మార్చుకొని ఆ యొక్క దేవుని సన్నిధానానికి ధైర్యంగా చేరగలుగుతున్నాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఆ మాట రాస్తుంది. ఆమేన్. ఒక్కసారి ఆ మాట చదువుదాం ఒకసారి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ చదువుదాం ఒకసారి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు, పరిశుద్ధ స్థలమును ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగినది. కనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు. కనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, హృదయాలు ప్రోక్షింపబడినవి కలిగిన వారమై, నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన వారమై, శరీరము గలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయము నమ్మకత్వంతో దేవుని సన్నిధానమునకు చేరుదుము. సన్నిధికి చేరుట, ఆయన సన్నిధిలో నిలబడుట, ఇవి రెండు చేయడానికి అవసరమైన వాక్యం. ఓకే, చూడండి ఒకసారి. ఈ ప్రపంచము 3 విషయాల మీద నడుస్తూ ఉంది. 1 దేవుని వాక్యాన్ని బట్టి, 2 ఆయన సన్నిధిలో చేయబడే సేవను బట్టి, 3వది దయాలుత్వం, చారిటీ. అనండి ఒకసారి, చారిటీ. ఓకే, దీని గురించి 3rd పాయింట్ ఇది. ఈ 3వది అత్యంత ప్రధానమైనటువంటి విషయం. ఇది మొదటి 2 లేకపోతే ఈ 3వది రాదు. 3వదికి ఇంపాసిబుల్. అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదముగా ఉంటావు. ఆ ఆశీర్వాదంగా ఉంటావు అని చెప్పడంలోనే అబ్రహాము ఎందుకు దీవించబడ్డాడంటే తన కోసం కాదు. తన ఏదో గొప్పవాడైపోవడానికి కాదు, కానీ అబ్రహాం పేరు గొప్ప చేసింది ఎందుకంటే అబ్రహామును అనేకులకు దీవెనకరంగా ఉండడం. ఆ మాటకు అర్థం ఏంటంటే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతమందికి చారిటీ చేయగలిగినటువంటి ఎబిలిటీ, కెపాసిటీ తనకి ఇవ్వబడింది అని అర్థం. ఆమేన్. అనండి గట్టిగా. అబ్రహాము అనేకులకు చారిటీ చేసేవాడు. మీరు గూగుల్లోకి వెళ్ళి టెంట్ ఆఫ్ అబ్రహాం అని చెప్పి టైప్ చేసి ఇమేజెస్ చూడండి. అబ్రహాం టెంట్ ఎలా ఉంటుందంటే 4 దిక్కుల ఆ తెరలన్నీ పైకి ఓపెన్ చేసి ఉంటాయి. దాన్ని ఏమంటాం? టెంట్ ఆఫ్ అబ్రహాం అంట. అబ్రహాం గుడారం అంటాం దాన్ని. ఓకే, ఎందుకని అన్ని వైపులా డోర్స్ ఓపెన్ ఉంటాయి, తెరలన్నీ పైకి లేపు ఉంటాయి. ఆ తెరలు ఓపెన్ చేయడం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎక్కడ ఉంటాడు ఈయన? ఎడారిలో ఉంటాడు. విల్డర్నెస్, ఎడారిలో కూర్చొని ఉంటాడు ఈయన. ఎవరు? అబ్రహాం. ఎడారిలో టెంట్ వేసుకున్నవాడు ఆ టెంట్ని 4 పక్కల ఓపెన్ చేసి పెడతాడు. ఎందుకంటే ఆ పక్క నుంచి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎండలో ఆ పక్క నుంచి అరణ్యంలో ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి ఈయన పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఓకే, ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని బ్రతిన్లాడి ఇంటికి తీసుకొచ్చి కాళ్ళకి నీళ్ళు ఇచ్చి వాళ్ళకి అవసరమైన భోజనాలన్నీ ఏర్పాటు చేస్తాడు. ఒక అడవిలో, ఒక ఎడారిలో మనకి ఎవరన్నా అట్లా చేస్తుంటే మనకి ఫస్ట్ కలిగే ఫీలింగ్ ఏంటి?
ఒకవేళ ఒక ఎడారిలో అరణ్యంలో ఎవరైనా నీ దగ్గరికి వచ్చి బలవంతంగా నీకు మేలు చేయడం కోసం నీకు నీళ్ళు ఇచ్చి ఫుడ్ పెడుతుంటే నీకు ఏమనిపిస్తుంది? చెప్పాలి. ఫస్ట్ ఏమనిపిస్తుంది? భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది? ఏం చేస్తారు అని. మానవ నైజం ఏంటంటే, ఒక మనిషి ఇంకో మనిషి కలిస్తే వీడు నాకు ఎక్కడ ఉపయోగపడతాడా అని ఆలోచిస్తాం. నా పాయింట్ అర్థమైంది కదా? ఒక మనిషి నాకు కొత్తగా పరిచయం అయితే ఏం ఆలోచిస్తాం? ఈ మనిషి నాకు ఏ విషయంలో ఉపయోగపడతాడా, ఎక్కడ ఉపయోగపడతాడా చూసుకుంటా. కానీ అబ్రహాము యొక్క దయాలుత్వం అనండి ఒకసారి, కొంచెం గట్టిగా దయాలుత్వం అనండి. దయాలుత్వం అంటే అర్థం ఏంటంటే, నేను అవతల వాళ్ళకి ఎక్కడ ఉపయోగపడతానా అని చూసుకోవడం. ఓకే, అబ్రహాం ఏం చేస్తాడంటే, అలా ఎండలో ఎడారిలో వెళ్ళే వాళ్ళని బ్రతిన్లాడి మరి తీసుకొచ్చి కూర్చోబెడతాడు. తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి చక్కగా నీళ్ళు ఇచ్చి ఆహారం పెట్టి తనే వండిపించి ఇంట్లోనే అన్నీ చేపించి, ఇవన్నీ చేయడానికి ఈయన దగ్గర డబ్బులు ఎలా వస్తాయి తెలుసా? ఈయన మనుషులతో వ్యాపారాలు పెట్టుకోడు. మ్యాక్సిమం ఈయన మనుషులతో వ్యాపారాలు ఎలాంటి ఈ లావాదేవీలు ఉండవు ఈయనకి, మ్యాక్సిమం ఉండవు. కానీ ఏం చేస్తాడు తెలుసా? ఆయన ఏం చేస్తాడంటే, తన దగ్గర ఉన్నటువంటి పశువుల కాపరి, మూగ జీవాలు అవుతున్నావు వాటి మీద తను ఆధారపడతాడు. తను సంపాదిస్తూ తను కలిగి ఉన్న దాంట్లో నుంచి తనకి ఆ దారిలో వెళ్ళే వాళ్ళందరికీ ఆయన ఏం చేస్తాడు? హాస్పిటాలిటీ ఆతిథ్యం ఇస్తాడు. ఏం చేస్తాడు? ఆ ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఎలాగ ఇవ్వబడుతుందంటే, దయాలుత్వంతో ఆతిథ్యం ఇవ్వబడుతుంది. నాకు ఆ పోయే వ్యక్తి ఎక్కడ ఉపయోగపడతాడో అని ఆలోచించాడు, కానీ ఆ పోయే వ్యక్తికి నేను ఎక్కడ ఉపయోగపడతాను. ఇలాగ అబ్రహాం ఏం చేశాడంటే, అబ్రహాము హారాన్ నుంచి బయలుదేరే టైంకి ఇలా రాస్తుంది 12వ అధ్యాయంలో. దేవుడు మాట్లాడి, ఇదిగో నేను నిన్ను నీ పేరు నేను గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు సంతానం ఇస్తాను, నీ సంతానమునందు సకల వంశాలను దీవిస్తాను అని చెప్పిన తర్వాత, నీ సంతానమునకు పాలు తినడం దేశం ఇస్తాను అని చెప్పిన తర్వాత అబ్రహాం బయలుదేరేటప్పుడు ఏమేమి తీసుకున్నాడని చూస్తే, నంబర్ 1, అబ్రహాము తన భార్య అయిన శారాయి, తర్వాత తన సహోదరుని కుమారుడైన లోతును, తర్వాత 3, అబ్రహాము హారానులో తాను సంపాదించిన యావదాస్తిని, నంబర్ 4, 4వది అబ్రహాము తాను సంపాదించిన, చదవండి 4వది ఏంటో చదవండి. వారు సంపాదించిన సమస్తమైన వారిని, సమస్తమైన వారు అని తెలుగులో రాసింది. ఇంగ్లీష్లో ఏముందాం అక్కడ? 12వ అధ్యాయం రెఫరెన్స్ చెప్పాలకి ఎన్నో వచ్చిన 9 ఆదికాండం 5 అలాగే జెనసిస్ అని చెప్పండి. ఏముందాం అక్కడ? ఏం సంపాదించుకున్నాడు అబ్రహాము? మొదటిది అబ్రహాం భార్యని, 2 అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతుని, అడాప్టెడ్ సన్ అంటాం. 3 అబ్రహాము తాను సంపాదించిన యావదాస్తి. నంబర్ 4 అండ్ ద సోల్స్ ఉందా అక్కడ? కనపడుతుందా? అబ్రహాం ఏమనుందాం అక్కడ? అండ్ ద పర్సన్స్ సర్వెంట్స్ అని ఉంది. ఇది యాంప్లిఫైడ్లో. బట్ ఏ బైబిల్లో చూసినా నెఫెషిమ్ అనండి ఒకసారి, గట్టిగా అనండి ఒకసారి అన్నమాట. నెఫెషిమ్ అంటే సోల్స్ అని అర్థం. నెఫెష్ అంటే సోల్. ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నాం కదా, సోల్స్ని సంపాదించుకున్నాడు అబ్రహాం. సో మొట్టమొదట దయాలుత్వము అనే పదము మనకు కనపడే ఏరియా అబ్రహాం దగ్గర. దయాలుత్వము అనే పదం మనకు కనపడే ఏరియా అబ్రహాం దగ్గర. గమనించండి ఒకసారి. అంటే దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు అంటే, అబ్రహాముని ఎందుకు ఆశీర్వదించాడు అంటే, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి ఈవెన్ మనము ఆశీర్వదించబడుతున్నామంటే మన దయాలుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే, మనము మనకి ఎవరెక్కడ ఉపయోగపడతారు కాదు, కానీ నేనెక్కడ ఉపయోగపడతానని చూసుకున్నప్పుడు మనము మనుషులను సంపాదించుకుంటాం. నేనెక్కడ ఉపయోగపడతానని చూసుకున్నప్పుడు ఏం చేస్తాం? మనం
మనుషులను మనం సంపాదించుకుంటాం. అబ్రహాం అట హారాన్ నుంచి బయలుదేరే టైంకి తాను సంపాదించుకున్న సోల్స్ని కూడా తన వెంబడి తెచ్చుకున్నాడు, తన వెంట తెచ్చుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే అబ్రహాము దేశాన్ని షిఫ్ట్ చేస్తే, అంటే తన ప్లేస్ని షిఫ్ట్ చేస్తే అబ్రహాంతో పాటు ఎవరు వస్తారు? తన ఆస్తి, తన భార్య, తన కుటుంబం మాత్రమే రాదు, కానీ అబ్రహాము సంపాదించుకున్న ఆత్మలు కూడా ఆయనతో పాటు వస్తాయి. ఆత్మల సంపాదన అంటాం కదా, ఆత్మల సంపాదన అనండి ఒకసారి. ఓకే, సో ఫస్ట్ గాస్పెల్ ఎవరికి అందింది బైబిల్లో? ఫస్ట్ గాస్పెల్ ఎవరికి అందింది బైబిల్లో? ఓకే, అబ్రహాంకి గాస్పెల్ అందింది. ఓకే, గలతీ పత్రిక 3:7 ఆ మాట రాస్తుంది. ఏమనుంది అక్కడ? అబ్రహాంకి మొదట సువార్త అందింది అని ఉంది. తర్వాత ఆ అబ్రహాంకి అందిన సువార్త పొందుకున్న అబ్రహాం ఏం చేశాడు? సువార్తను ప్రకటించాడు. ఎలాగ? సువార్త పత్రికగా మారి, దిస్ ఈజ్ హౌ గాస్పలైజేషన్ అబ్రహాం నుండే ప్రారంభమైంది. ఓకే, మిషనరీ వర్క్, గాస్పలైజేషన్ అనేది ఎలా అబ్రహాం గాస్పలైజ్ చేసేవాడు అంటే, అవతల మేము నమ్మే దేవుని నువ్వు కూడా నమ్ముకో అంటే నమ్మరు. నేను నమ్మే దేవుని నువ్వు కూడా నమ్ముకో అని చెప్పట్లేదు. సో ఒక దేవుని చేత నడిపించబడిన వ్యక్తి, స్పిరిచువల్లీ దేవుని సన్నిధిలో నిలబడదగిన వ్యక్తి, దేవుని సన్నిధిని సమీపింపదగిన వ్యక్తి, దేవుని సన్నిధిలో తనని తాను ఉదయం సాయంత్రం బలిగా అర్పించుకొనదగినటువంటి వ్యక్తి. మూడోది దయాళుత్వం కలిగి ఉన్నాడు. అందుకే అబ్రహాము ఏ తరంలో తీసుకొచ్చి ఆయన పెట్టినా అబ్రహాం ఏమవుతాడు? ఆత్మీయ తండ్రి అవుతాడు. అందరికీ టీచర్ అవుతాడు ఆయన. అలా టీచ్ చేయగలిగిన స్థాయి ఆత్మీయ జీవితం ఆయన దగ్గర ఉంటుంది. అయితే దేవునికి స్తోత్రం. గమనించండి ఒకసారి. అలాగా మనం అందరం ఏమవుతూ ఉంటాం ఈ రోజున? క్రీస్తు యేసునందు అబ్రహాము పిల్లలం అవుతాం. అబ్రహాం పిల్లలు అంటే అబ్రహాం లాగా ఉండమని అర్థం. ఇష్మాయేలు అబ్రహాం కుమారుడా కాదా? ఎక్స్క్యూజ్ మీ, ఇష్మాయేలు అబ్రహాం కుమారుడా కాదా? కుమారుడే. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ ఒక్కగానొక్క కుమారుడు, బిగాటన్ అంటే నీ ఒక్కగానొక్క కుమారుడని ఇస్సాకును బలిగా అర్పించి అంటాడు. ఎందుకని ఈ ఇష్మాయేల్ని కుమారుడిగా కౌంట్ చేయలేదు? కారణం ఏంటంటే ఇస్సాకు అబ్రహామును ఆయన క్యారెక్టర్ ట్రేట్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే వాక్యం విన్నాడో, ఏం చూశాడో దాన్ని అనుసరిస్తున్నాడు కనుక ఇస్సాకు అబ్రహాం కుమారుడు అవుతాడు. ఇస్సాకు వలన అయినది నీ సంతానం అనబడును. అబ్రహామా, ఇస్సాకు వలన అయినది నీ సంతానం. ఏశావు అబ్రహాం కుమారుడా కాదా? అబ్రహాం కుమారుడే. కానీ కాదు. ఎందుకు కాదంటే యాకోబు అబ్రహాం కుమారుడు అవుతాడు. ఓకే, అంటే కుమారుడు అయినంత మాత్రాన కుమారులు కావట్లేదు. కానీ మనం ఇప్పుడు అబ్రహాం పిల్లలము అన్నంత మాత్రాన అబ్రహాం పిల్లలం అన్నంత మాత్రాన అబ్రహామును పిల్లలం అన్నంత మాత్రాన అబ్రహాం పిల్లలం అయిపోం. కానీ అబ్రహాం చేసింది ఏదో చేస్తే, అబ్రహాము జీవించిన జీవితం జీవిస్తే అప్పుడు అబ్రహాం పిల్లలం అవుతాం. అబ్రహాం పిల్లలం కాకుండా దేవుని పిల్లలం కాలేం. అర్థమైంది కదా? మరొకసారి, అబ్రహాం పిల్లలం కాకుండా దేవుని పిల్లలం కాలేము. సో మనము క్రీస్తు యేసునందు ఆ పక్షమందు అబ్రహాము సంతానము అంటాడు గలతీ పత్రికలో. సో అబ్రహాము సంతానమే ఉండడం అంటే అర్థం ఏంటంటే 3 విషయాలు, ప్రపంచాన్ని నడిపించే 3 విషయాలు. 1 వర్డ్ ఆఫ్ గాడ్, 2 సర్వీస్ ఆఫ్ గాడ్, 3 చారిటీ, కైండ్నెస్ అంటే దయాళుత్వం. అంటే ఏదో నాకు అనిపించినప్పుడు 10 రూపాయలు దానం చేయడం, ధర్మం చేయడం కాదు. కానీ నీ రోజువారి లైఫ్లో ఈవెన్ ఆ కైండ్నెస్ అనేది పర్సన్ టు పర్సన్ చూపించాల్సి వస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ వస్తుంది, లేకపోతే పేరెంట్స్ అండ్ చిల్డ్రన్, లేకపోతే పిల్లలు తల్లిదండ్రులు, ఇలా ఎక్కడికి వెళ్ళినా ప్రతి చోట మనకు కనపడుతుంది కైండ్నెస్ అనే పదం కనపడుతుంది. దయాళుత్వం అనండి ఒకసారి. నెదివుత్ అనే మాటకి ఇంకా చాలా డీప్ మీనింగ్ ఉంది. దాని గురించి మనం నెక్స్ట్ వీక్ మాట్లాడుకుంటాం కనుక సో ఇక్కడతో నేను క్లోజ్ చేస్తాను. దయాళుత్వం అనండి ఒకసారి మాట. దయాళుత్వం అంటే ఒకటే ఒక మాట ఈరోజు మనం నేర్చుకుంది, నాకు ఎవరు ఎక్కడ ఉపయోగపడతారు కాదు, నేను ఎక్కడ ఉపయోగపడతాను. అంటే ఇంకొకరికి ఉపయోగపడే స్థాయిలో దేవుడు నన్ను ఎక్కడ ఎక్విప్ చేశాడు, ఎలాంటి అంశాలతో ఎక్విప్ చేశాడు, ఎలాంటి జ్ఞానంతో, తెలివితో, వివేచనతో, సామర్థ్యంతో, శక్తితో, బలంతో, ఎబిలిటీతో దేవుడు నన్ను నింపాడు. దేవుడు మనల్ని నింపకుండా, దేవుడు మనల్ని ఆ యొక్క ఏమంటామంటే ఆ కెపాసిటీ, ఎబిలిటీ ఇవ్వకుండా మనం ఏ కైండ్నెస్ చూపించలేము ఈ భూమి మీద. కైండ్నెస్ పొందుకున్నాం గనుక మనం కైండ్నెస్ చూపిస్తాం. అందరం లేచి పెడదాం ఒక్కసారి.
విన్న వాక్యాన్ని బట్టి దేవుని వాక్య ప్రకారం క్రీస్తు యేసునందున్న మనము దేవుని సన్నిధిలో మన పరిస్థితి ఎక్కడుందో ఒక్కసారి పరీక్ష చేసుకుంటూ కళ్ళు మూసుకొని తలలు వంచి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఈరోజు మన ముందున్నటువంటి కమ్యూనియన్ అనగా ప్రభురాత్రి భోజనం లేకపోతే ఈ యొక్క ప్రభు శరీరం ప్రభు రక్తం అనబడుతున్న కమ్యూనియన్లోకి మనం వెళ్ళే ముందు మనల్ని మనం విన్న వాక్యాన్ని బట్టి సిద్ధపరచుకుందాం. అందరము ఏక తాత్పర్యము ఏక మనసుతో ఏకీభవిద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం. దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. తలలు వంచి కళ్ళు మూసుకుందాం. ఎవరు ఇటు అటు తిరగొద్దు. ఈ కమ్యూనియన్ అయిపోయేదాకా మా పరమ తండ్రి మా దేవా మీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. వందనాలయ్యా. స్తోత్రము స్తోత్రము స్తోత్రం చెల్లిస్తున్నాం. మనోనేత్రాలు వెలిగించండి. ఇదిగో ఈరోజు వాక్యం వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును అన్నారు కదా. ఇదిగో మీకు వందనాలు. అనేక విషయాలు మా ముందు బోధపరచబడ్డానికి కృపనిచ్చారు. మీకు వందనాలు నాయనా. ఏ విషయాల చేత మేము నడిపించబడాలో, ఏ విషయాల చేత మేము ఇదిగో సంధించబడాల్సి ఉందో, ఏ విషయాల్లో మేము మార్చుకోవాలో నేర్చుకోవాలో మాకు బోధపరిచినందుకు మీకు వందనాలు. స్తోత్రము స్తోత్రము స్తోత్రం నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు నాయన. మీ కృపను మీ కనికరాన్ని నా ఎడల విస్తరింపజేసినందుకు మీకు వందనాలు. మీ స్వరమును నాకు వినిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఏకీవించిన ప్రతి ఒక్కరిని మీ కృప కిందికి మీ యొక్క హస్తాలకు అప్పగిస్తున్నాం. దేవా మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఆశగల ప్రాణము తృప్తిపరచువాడా మీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు నాయన. విన్న వాక్యము మాకు ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. ఎస్ లార్డ్. వందనాలు, స్తోత్రం స్తోత్రం నాయన. మీ కాపుదల భద్రతను బట్టి మీకు వందనాలు. మీ వాక్యమును అనుసరించి జీవించే వారంగా మేము ఉండటానికి సహాయం తెచ్చండి. మమ్మల్ని చూసిన వారు, మా తోటి వారు, మా చుట్టుపక్కల ఉన్నవారు మేము అనుసరించే దేవుణ్ణి మాత్రమే కాదు కానీ ఆ దేవుని ఆజ్ఞలు సైతం అనుసరించేవారుగా ఇదిగో వెలిగించబడిన వారమే మేము వెలుగుగా ఉండటానికి సహాయం తెచ్చండి. స్తోత్రుడైన మీకు వందనాలు. మీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకొని నిరంతర బలియాగము, శరీరమును సజీవ యాగంగా అర్పించుకునే ఆ లిస్టులో మేము ఉండటానికి సహాయం తెచ్చండి. మా అర్పణ అంగీకారమయ్యేదిగా ఉండటానికి సహాయం తెచ్చండి. స్తోత్రుడైన మీకు వందనాలు. న్యాయ విధులను అనుసరిస్తూ, మీ కట్టడలను మీ విధులను అనుసరిస్తూ మీ సన్నిధికి సమీపించగలిగే ఇదిగో క్వాలిఫికేషన్ మాకు దయచేయండి ప్రభు. మమ్మల్ని క్వాలిఫై చేయమని ప్రార్థిస్తున్నాం. క్రీస్తు యేసు రక్తము, క్రీస్తు యేసు శరీరమును మేము పట్టుకొని మీ సన్నిధికి సమీపించే ఇదిగో ప్రత్యేకతమైనటువంటి యోగ్యత మాకు ఇచ్చారు. ఇదిగో మమ్మల్ని మేము పరీక్షించుకుంటున్నాం నాయన. ఇంకా ఎక్కడ ఏ విషయాల్లో మేము వాక్యానికి సరిగా లేమో, వాక్యానుసారంగా లేమో ఒక్కసారి పరీక్షించుకుంటున్నాం. మీ కృప మాకు అనుగ్రహించండి. థ్యాంక్ యూ లార్డ్. వందనాలనైనా. స్తోత్రము తండ్రి. మీ సహాయం మాకు అనుగ్రహించండి. దేవా మీకు వందనాలనైనా. సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు మాత్రమే ఆరోపిస్తున్నాం. క్రీస్తు యేసు గొప్ప నామమున ఏకీవించిన ప్రతి కుమారుని ప్రతి కుమార్తెను మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. దీవించి ఆశ్రయించి స్థిరపరచమని వేడుకుంటున్నాం తండ్రి. ఆశీర్వాదము, నెమ్మది, సమాధానంతో నింపమని వాక్యంలో ప్రతి ఒక్కరిని స్థిరపరచమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.